నమస్తే అండి. తెలుగు 360 ప్రేక్షకులకు స్వాగతం. హీరో, హీరోయిన్‌లు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు వీళ్ళందరికీ సాధారణంగా స్టార్ అనే ట్యాగ్ ఇస్తుంటాం. అదే ట్యాగ్ ఒక జర్నలిస్ట్‌కి ఇవ్వాల్సొస్తే అన్ని ట్యాగులకు అర్హుడైన వ్యక్తి మన ముందున్నారు. ఆయనే జర్నలిస్ట్ ప్రభు. 3 తరాల హీరోలని, 3 దశల మీడియాలని చూసిన అతి కొద్ది మంది జర్నలిస్టుల్లో ఆయన ప్రథమ స్థానంలో ఉంటారు. ఆయన ఈరోజు మన స్టూడియోకొచ్చారు. ఆయన అడిగి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నా అన్వర్. నేను ఇండస్ట్రీలోకి వచ్చి ఒక రిపోర్టర్‌గా ఓ 18 ఏళ్ళు అయింది సార్. చాలామంది చాలామంది హీరోలని, హీరోయిన్‌లని, డైరెక్టర్‌లని ఇంటర్వ్యూ చేశా. ఒక జర్నలిస్ట్‌ని ఇంటర్వ్యూ చేయడం ఇది ఫస్ట్ టైం సార్. థ్యాంక్ యూ. సార్ ఇందాక చెప్పినట్టు 3 తరాల హీరోలను చూశారు. మీడియాలో 3 జనరేషన్‌లు చూశారు. ఏ జనరేషన్ బాగుంది సార్? ఎక్కడ బాగుంది? మీడియాకి గానీ, సినిమా రంగానికి గానీ ఎక్కడ ఒక స్వర్ణయుగం చూశారు జర్నలిస్ట్‌గా? అంటే ఎప్పుడూ గతమెంతో ఘనకీర్తి అన్నట్టుగా గతించిన కాలంలోనే బెస్ట్. కానీ ప్రస్తుతం గొప్పగా ఉన్నప్పటికీ కూడా ఎందుకో గతం మీదనే ప్రేమ ఎక్కువగా ఉంటుంది. అది మన ఫీల్డ్కి సంబంధించినంత వరకు అది ఇంకా నిజం, 100% ట్రూ అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఒక జర్నలిస్ట్ సెట్లోకి వెళ్తున్నాడు అంటే ఒక గౌరవప్రదమైనటువంటి ఒక సాదరపూర్వకమైనటువంటి ఒక ఆహ్వానం ఉండేది, ఒక వెల్కమింగ్ అట్మాస్ఫియర్ ఉండేది. సార్ మా షూటింగ్కి రండి, మా షూటింగ్ విశేషాలు కవర్ చేయండి అని చెప్పేసి స్వాగతాలు పలికి సకల మర్యాదలతో సగౌరవంగా వెల్కమ్ చేసినటువంటి రోజుల్ని ఆ స్వర్ణయుగాన్ని చూసినటువంటి వాడిని. ఈరోజు ఒక జర్నలిస్టులు సెట్లోకి వెళ్తారంటే నో ఎంట్రీ బోర్డులు మాత్రమే కనిపిస్తుంది. అలాంటి ఒక స్వర్ణయుగం నుంచి అలాంటి క్షీణయుగంలో కూడాను చూస్తున్నటువంటి పరిణామాలు బాధాకరంగా అనిపిస్తాయి. బట్ ఆ రోజున రియల్లీ వీ హ్యావ్ ఎంజాయ్డ్ ఎ లాట్. సెట్లోకి వెళ్తే డైరెక్టర్ దగ్గర నుంచి ప్రొడ్యూసర్తో ప్రతి ఒక్కరు లేచి నిలబడి వెల్కమ్ చెప్పినటువంటి అద్భుతమైనటువంటి క్షణాలను, అద్భుతమైనటువంటి అనుభవాన్ని చూసినటువంటి వ్యక్తిని నేను. సో అదంతా ఎంజాయ్ చేశాను నేను. అప్పుడైనా ఒకటేంటంటే ఇప్పుడైనా ఒక వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని కాపాడుకోవటం, ఏ ప్రొఫెషన్లో అయినా ముఖ్యంగా జర్నలిజంలో మన వ్యక్తిత్వాన్ని కాపాడుకోవటం అనేది మన మీద ఉంటుంది. ఎదుటోడు గౌరవం ఇవ్వాలనే అనిపించేలాగా మనం ఉండగలగటం అనేటువంటిది అవసరం. మీడియా స్థాయి ఇలా కిందకి దిగిపోవడానికి కారణం మీడియానా, లేదంటే సినిమా ఇండస్ట్రీనా? ఎవరి స్థాయి దిగటానికైనా, ఎవరి స్థాయి పెరగటానికైనా కారణం వ్యక్తులే తప్ప వ్యవస్థ అనేటువంటి దాంట్లో ఒక ర్యాట్ రేట్ కాంపిటీషన్ అనేటువంటిది పెరిగిపోయింది ఈ రోజున. ఒకప్పుడు ఒక ప్రింట్ మీడియా అనేటువంటిది తప్ప మరొక మాధ్యమం అనేటువంటిది లేదు. కానీ ఈ రోజున ప్రింట్ మీడియా అనేటువంటిది పలు రకాలుగా విస్తృతమైంది. ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ఒక వెబ్ మీడియా కానీ, యూట్యూబ్, సోషల్ మీడియా ఇన్ని రకాలుగా ఇదైనప్పుడు ఇన్ని రకాలైనటువంటి వ్యక్తులు, ఇన్ని రకాలైనటువంటి మీడియా ధోరణులు పెరిగిపోయిన సందర్భంగా మంది ఎక్కువైతే మజ్జిగ పలసన అనేటువంటి సామెత 100% అన్నింటిలో ప్రూవ్ అవుతుంది. అది మీడియాలో కూడా ప్రూవ్ అయింది. కాబట్టి ఒకప్పుడు ఒక అద్భుతమైనటువంటి ర్యాప్ ఉండేది. ఇప్పుడు అది సినిమా రంగంలోనే కావచ్చు, జనరల్ జర్నలిజంలో కూడాను, పొలిటికల్ జర్నలిజంలో కూడాను ఒకప్పుడు ప్రతి జర్నలిస్ట్ని పేరు పెట్టి పిలిచి, ఏ చీఫ్ మినిస్టర్ అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా పేరు పెట్టి పిలుచుకునేంత యాక్సెస్ ఉండేటువంటిది. ఈ రోజున ఏం జరుగుతుందంటే అలాంటి యాక్సెస్ అనేటువంటిది చచ్చిపోయింది. యాక్సెస్ చేయటానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే 1-2 సినిమాలు చేసిన ఒక చిన్న పిల్ల హీరో కూడాను కారు దిగ్గానే ఒక 25-30 కెమెరాల మీద పడిపోతుంది. ఒక 10 మంది బౌన్సర్స్ మీద పడిపోతారు. వాళ్ళు వెల్కమ్ రాజు బిడ్డల రవి తేజంలో లరగా అన్నట్లుగా వెల్కమ్ తోటి తీసుకొచ్చేసి స్టేజీ దగ్గర కూర్చోబెడితే వెంటనే స్టేజీ మీదకి పిలుస్తారు. స్టేజీ మీదకి పిలిస్తే స్టేజీ మీదకి వెళ్తారు. స్టేజీతో ఆ కార్యక్రమం ఏదో జరుగుతుంది. అది జరిగిన తర్వాత కిందకు వచ్చేస్తే మళ్ళీ కెమెరాలు, మళ్ళీ బౌన్సర్స్, మళ్ళీ వాడు కారు ఎక్కిందాక ఈ వందిమాగద కార్యక్రమం జరుగుతుంటుంది. ఇదిలో మీడియాతోటి డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యి ఒక పర్సనల్ ఇది అనేటువంటిది లేదు. ఇదే గతంతో పోల్చుకున్నట్లయితే ఒక స్టూడియోలో షూటింగ్ జరుగుతున్నా, ఒక ఫంక్షన్ జరిగినా వచ్చి రాగానే అందరూ కూర్చోగానే హాయ్ హాయ్ అని పలకరింపులు. నేను నా స్వానుభవం చెప్తున్నా. సెట్లోకి వెళ్తే ఒక స్టార్కి దొరికినంత అద్భుతమైనటువంటి వెల్కమ్ని నేను ఎంజాయ్ చేశాను. ప్రభు గారు రండి అని చెప్పి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర అభినందనలు, ఆశీస్సులు తీసుకుంటే చిన్నవాళ్ళ దగ్గర అభినందనలు తీసుకుంటూ చేసినటువంటి సందర్భాలు అనమాట. ఇది ఇప్పుడు లేదు. అది టెక్నికల్గా జరిగినటువంటిది కాబట్టి ఒక డెవలప్మెంట్లో వచ్చినటువంటి క్షీణత కొంత అయితే, టెక్నికల్ డెవలప్మెంట్లో వచ్చిన క్షీణత కొంత అయితే, కొంత వ్యక్తుల యొక్క ఇది కూడా ఉంది.
మొత్తానికి ఒకటి మాత్రం నిజం ఏంటంటే ద మీడియా ఈజ్ నాట్ ఎంజాయింగ్ ఇట్స్ రెస్పెక్ట్. ఇది వరకు హీరోలు ఒక 4-5 హిట్లు కొట్టి ఓ 10 ఏళ్ళు ఉంటే వాళ్ళకు ఒక ట్యాగ్ లైన్ వచ్చేది. కానీ ఇప్పుడు హీరో వస్తూనే ఒక ట్యాగ్ లైన్ తెచ్చుకుంటున్నాడు. ఒక ఫస్ట్ సినిమాతోనే ఫలానా స్టార్ అని పెట్టి టైటిల్ కార్డులో వాళ్ళ పేర్లు చూసుకుంటున్నారు. ఇది వరకు మీడియా సంస్థలు ట్యాగ్ లైన్లు ఇచ్చేవి. మెగాస్టార్ కానివ్వండి, వేరే వేరే ఏ హీరోకి చూసుకున్నా మెగాస్టారు, రెబెల్ స్టారు, సూపర్ స్టారు, అంతకుముందు నట సమ్రాట్, నటరత్న, నటభూషణ్, ఇవన్నీ కూడాను ఒక చాలా గౌరవప్రదంగా కొన్ని సంవత్సరాల అనుభవం తర్వాత, ఒక అచీవ్మెంట్ తర్వాత వచ్చేటువంటి. ఇప్పుడు ట్యాగ్ లైన్ వచ్చిన తర్వాత హీరోలు వస్తున్నారు. మీరు అన్ని రకాల మీడియాలు చూస్తారన్న, ప్రింట్ మీడియా నుంచి అన్ని రకాల మీడియాలో, వార్తాపత్రికల నుంచి ఎలా మౌల్డ్ అయ్యారని ప్రతిదానికి. ఎందుకంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ కొంత సాంప్రదాయబద్ధమైన మీడియాలో ఉండిపోతుంటాం. మౌల్డ్ అవ్వడం, మీడియా మారిన వెంటనే ఇంకో మీడియాకి షిఫ్ట్ అవ్వడం, అక్కడ పరిస్థితులు తగ్గట్టు ఆకలింపు చేసుకోవడం, ఇదంతా మీకు ఎలా సాధ్యమైంది? అంటే ఒకటేంటంటే ఇప్పుడు ప్రింట్ మీడియాలో ఉన్న వాళ్ళు ప్రింట్ మీడియాలో ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి. అవును. తర్వాత వెబ్ మీడియా కూడా రాయటం అనేటువంటిది. ఫస్ట్ పోర్టల్ niharanline.com అనేటువంటి ఒక ఫస్ట్ వెబ్ పోర్టల్కి, మల్టీ లాంగ్వేజ్ వెబ్ పోర్టల్లో నేను ఎడిటర్గా పనిచేశాను. చీఫ్ రిపోర్టర్గా ఎడిటర్గా పనిచేశాను. అది కూడా రాతకు సంబంధించింది. రాత అనేటప్పటికి ప్రభు రైటింగ్, ప్రభు ఏదైనా ఒక ఇంటర్వ్యూ ఇచ్చామంటే ప్రభు మనం చెప్పిన దానికంటే ఒక బెటర్ ప్రజెంటేషన్ ఇస్తాడనేటువంటి అభిమానాన్ని, ఆదరణను అందరి దగ్గర నుంచి పొందాను. సరే, అది వెబ్సైట్. తర్వాత వచ్చింది ఎలక్ట్రానిక్ మీడియా. ఎలక్ట్రానిక్ మీడియాలో కావాల్సింది ఏంటంటే మనం అడిగినా లేకపోతే మనం మాట్లాడినా అది విజువల్, దృశ్య మాధ్యమంగా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ మీడియా విజువల్ మీడియా. ఎలక్ట్రానిక్ మీడియాలో ఛానల్స్ ఎన్ని వచ్చిన తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్స్కి కెమెరాలని పరిచయం చేసినటువంటి పైనీర్స్ 1 or 2 పర్సన్స్లో నేను ఫస్ట్ లైనర్లో ఉన్నాను. మన చనిపోయారు మన బాంబ్ బ్లాస్ట్లో ముక్కిలేని జగదీష్ బాబు గారు, ఈయన ఈటీవీ, అవును, ఆయన, బాలరెడ్డి గారు, నేను, శివరంజని ఎడిటర్గా చేసిన బాలరెడ్డి గారు, మేము కొంతమంది ఫస్ట్ కెమెరాలను మీడియాకు పరిచయం చేసాం. నేను జెమినీ టీవీలో రంగులు రావటం అనే ప్రోగ్రామ్ చేసేవాడిని. వారానికి ఒకసారి ఒక క్యాసెట్ ఇవ్వాలి. అది వారానికి ఆ సినిమా రౌండప్స్ అనమాట. ఈ రోజున ప్రతి ఛానల్లో సాయంత్రం అయ్యేటప్పుడు స్టూడియో రౌండప్ స్టూడియో ప్రోగ్రామ్ వస్తున్నాయి. ఆ రోజుల్లో వారానికి ఒకటి ఇసుకోగలిగితే ఈటీవీ అండ్ జెమినీ టీవీలో గొప్ప అనమాట. అది నేను జెమినీ టీవీలో నేను నిర్వహించాను. కెమెరాలను పరిచయం చేసినటువంటి వాళ్ళలో నేను ఒకరిని. అలాగే కెమెరాల ముందు మాట్లాడగలగటం కూడా జర్నలిస్ట్కి చాలా అవసరం. అయితే నా భాష అనేటువంటిది కానీ, నా స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, ఇవన్నీ కూడాను డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉండేది. నాకు బిగినింగ్లో జర్నలిస్ట్గా ప్రభు చాలా బాగా రాస్తాడనేటువంటి ఇదైతే ఉంది ఇది. కానీ మాట్లాడటం అయితే వచ్చేటప్పుడు కొంచెం కెమెరాల ముందు కానీ, మైకుల ముందు కానీ మాట్లాడటానికి వచ్చేటప్పటికి బే అని చెప్పేసి కొంచెం ఆ తడబాటు అది ఉండేది అనమాట. అది నాలో డెవలప్ అవడానికి కారణకులు ఇద్దరు. ఒకరు మా గురువు గారు దాసరి నారాయణరావు గారు. ఆయన వాగ్ధాటి గురించి ఏ సబ్జెక్టు తీసుకుని ఆయన మాట్లాడే అనర్గళమైనటువంటి ఉపన్యాస ధోరణి కానీ, అది అద్భుతమైన ఫ్లో. ఆయన ఒకరు కారణం అయితే, ఆయన ద్వారా ఇన్స్పిరేషన్ ఒకటైతే, తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారు నన్ను ఒక సందర్భంలో చాలా దారుణంగా అవమానించారు. ఆయన పాల్గొన్న సభలో ఒకసారి నన్ను మాట్లాడమన్నారు. అవతల అక్కినేని నాగేశ్వరరావు గారు లాంటి పెద్ద వ్యక్తి ఉన్నప్పుడు మనం మాట్లాడడానికి తడబడి మేమే అంటూ ఏదో ఇదే అయిపోయేటప్పటికి మైక్ తీసుకున్న తర్వాత, దిగిన తర్వాత, అయిన తర్వాత ఆయన నాగేశ్వరరావు గారు అన్నారు, ఏమిటో పెద్ద జర్నలిస్ట్ను అంటావు, కానీ మైక్ ముందు మాట్లాడటం కూడా తెలీదా నీకు, ఎలా మాట్లాడాలో కూడా ఇది కాదు, షేమ్ ఆన్ యువర్ పార్ట్ అన్నారు. అంటే నేను అన్నాను, సార్ చూడండి సార్, 2 yearsలో మీరు నన్ను అభినందించే స్థాయిలో నేను మాట్లాడకపోతే చూడండి సార్ అని చెప్పి ఏడ్చోలే అన్నారు. సరదాగా గెలిచిపోయింది. ఆ తర్వాత ఒకసారి ఆయన జన్మదిన సందర్భంగా, బర్త్డే సందర్భంగా అన్నప్పుడు నా స్టూడియోలో ఒక సభా కార్యక్రమం ఏర్పాటు చేస్తే అభిమానులు నన్ను మాట్లాడమన్నారు. ఆ సభకు అధ్యక్షత వహించడం కానీ నన్ను గెస్ట్గా మాట్లాడమన్నారు. ఆ రోజున నేను మాట్లాడింది విని నాగేశ్వరరావు గారు క్లాప్స్ కొట్టి, ఏమిటే ప్రభు నువ్వేనా అన్నారు. సార్ అంతా మీరు చేసిన అవమాన ఫలితమే సార్ అన్న. వెరీ గుడ్, దట్ ఈస్ ద స్పిరిట్ అని చెప్పేసి ఆయన చాలా అభినందించారు. అప్పటి నుంచి సఫల్లో మాట్లాడటం కానీ, దట్ ఈస్ హౌ ఐ టర్న్డ్ అండ్ ట్యూన్డ్ మై సెల్ఫ్ ఇన్ టు ద విజువల్ మీడియా. ఇలాంటి ఛాలెంజెస్ ఎన్ని ఫేస్ చేశారు మీ కెరీర్లో? చాలామంది ప్రముఖులతోటి చాలా అద్భుతమైన సాన్నిహిత్యం ఏర్పడటం అనేటువంటిది నా అదృష్టం. అలాగని చెప్పేసి ప్రభు అంటే ఇలా చేతులు కట్టుకొని ముడుచుకొని అతి వినయాలు ప్రదర్శించే క్యారెక్టర్ కాదు.
అలాగని చెప్పి వినయం అంటే చేతులు ముడుచుకోవటం కాదు, మనసు ముడుచుకోవటం, మనసుతో గౌరవించుని సాధించుకోవటం అనేటువంటిది. ఆ విషయంలో నేను పెద్దల్ని ఎలా గౌరవించాలో పెద్దలతో అలాగే ఉండేవాడిని. నా సమకాలీకులతో ఒక అద్భుతమైన స్నేహం. ఇప్పుడు చిరంజీవి గారు, నాగార్జున గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు వీళ్ళందరితో మంచి నా జర్నీ అందరితోటి. అలాగే అంతకుముందు మహానటులు రామారావు గారితో, నాగేశ్వరరావు గారితో, కృష్ణ గారితో, కృష్ణరాజు గారితో వీళ్ళందరితో అద్భుతమైన సాన్నిహిత్యం నాకు. సాన్నిహిత్యం ఉండడం ఎంత ప్లస్ అంత మైనస్ కూడా. ఆ, ఏ ఆర్టికల్ రాసినా సరే ప్రభు ఏంటో ఎలా రాసావు అని నేరుగా మీకే ఫోన్ వస్తుంది. ఫోన్ వచ్చింది, అది కొంతవరకు ఇది. కాకపోతే ఒకటేంటంటే ఇక్కడ నెగిటివ్ ఆర్టికల్స్ రాయాల్సినటువంటి పరిస్థితిలో అవసరాలు ఉండవు. నెగిటివ్ కాకపోవచ్చు కానీ వాళ్ళ మనోభావాలు కాస్త దెబ్బతీసేలాగా. అవునవును, అలాంటి సందర్భాలు కూడా ఎదురవుతాయి. కానీ వాటికి కూడా నేను ఎప్పుడంటే పర్సనల్ లైఫ్స్ లో ఎప్పుడు నేను కాంట్రవర్సీ రాయలేదు. వ్యక్తిగతమైనటువంటి విషయాలు నేను ఎప్పుడు కాంట్రవర్సీ రాయలేదు. సినిమాల రివ్యూల విషయంలో ఎవరిని నేను వదిలిపెట్టింది లేదు. మా గురువు గారు దాసరి నారాయణరావు గారి సినిమాలు రిలీజ్ అయినప్పుడు కూడా అది చీల్చి చెండాడి రివ్యూలు రాసిన సందర్భాలు ఉన్నాయి. అలాగే అందరు నాకైతే ఎవరితో సన్నిహితం ఉందో వాళ్ళందరి సినిమాలకి అద్భుతంగా ఉంటే బాగుంటే రాసినట్టు, బాగలేదనుకుంటే నిర్మోహమాటంగా రాసిన సందర్భాలు ఉన్నాయి. దాసరి నారాయణరావు గారి కాంపౌండ్ లో ఉంటూ ఆయన సినిమాల మీద నెగిటివ్ రివ్యూలు రాస్తే ఆయన ఎలా స్వీకరించేవారు వాటిని? ఒక సినిమా విషయంలో అయితే ఏంట్రా మరి అంత దారుణంగా రాసేవేంట్రా అన్నాడు ఆయన. మరి ఏం చేయమంటారు సార్, అది అది ఆయన డైరెక్టర్ కాదు, ప్రొడ్యూసర్ ఆ సినిమాకి. తేజ డైరెక్షన్ లో ఆయన సినిమా తీశాడు. ఎర్రబస్ కాదు, మన డైరెక్టర్ తేజ డైరెక్షన్ లో ఆయన ప్రొడ్యూసర్ గా సినిమా వచ్చింది, మన రవిరాజ పినిశెట్టి గారి అబ్బాయి. అవునవును, అది ఒక విచిత్రం. ఆ ఒక విచిత్రం సినిమా రివ్యూలో వాయించి వదిలిపెట్టారు. వదిలిపెడితే ఆయన ఏంట్రా ఆయన ఘాటుకు రాసావు ఏంట్రా అన్నాడు. ఈ డిజర్వ్ ఇట్ సార్, లేకపోతే అయింది సార్ ఆ సినిమా అని చెప్పేసి నేను నవ్వు ఊరుకున్నాడు. ఎవరు సీరియస్ గా జెన్యూన్ రివ్యూలు వచ్చాయండి ఆ రోజు. అంటే రివ్యూ అనేటువంటిది శివరంజని పత్రికలో రివ్యూ కాలం అనేది ఉండేది కాదు. ఏదైనా ఒక సినిమా పర్టికులర్ గా నాకు నచ్చి బాగా ఉంటే అప్రిషియేట్ చేస్తూ రాసిన సందర్భాలు, లేకపోతే ఘాటుగా విమర్శించిన సందర్భాలు పర్టికులర్ రివ్యూ కాలం అంటూ మెయింటైన్ చేయాలి. రివ్యూ కాలం అంటూ మెయింటైన్ చేసి రాసింది అనేటువంటిది నేను 2006 నుంచి 2010 వరకు ట్రేడ్ గైడ్ పత్రిక, cinegoir.com వీటిల్లో చాలా ఘాటైన రివ్యూలు, చాలా ఇదైనటువంటి అద్భుతమైన సినిమాలను అద్భుతంగా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కొన్ని సినిమాలను ఘాటుగా విమర్శించిన సందర్భాలు. మీ జడ్జిమెంట్ తప్పైన సందర్భాలు లేవు. ఏ సినిమా విషయంలో లేవు. ఒక్క యమదొంగ విషయంలో మాత్రం, యమదొంగలో కూడా నేను సినిమాని నేను నెగిటివ్గా రాయలేదు. దాంట్లో యాక్చువల్గా ఏంటంటే ఒక సినిమా, ఒక సోషియో ఫాంటసీ సినిమా, యమధర్మరాజు భూలోకానికి రావటం, భూలోకా నుంచి వెళ్ళటం అనే ఇదనేటువంటి గతంలో యమగోళ సినిమా వచ్చింది, చాలా సినిమాలు వచ్చినాయి. అయితే అదేంటంటే ఒక కళ, డ్రీమ్ సీక్వెన్స్, యముడు భూలోకానికి రావటం ఇదంతా యమగోళ సినిమాలో ఒక డ్రీమ్ సీక్వెన్స్. కానీ ఇక్కడ డైరెక్ట్గా యముడు ఎవడో తాగి తిట్టాడని చెప్పి, హీరో తాగి తిట్టాడని చెప్పేసి వాడి మీద కక్ష పెట్టి సినిమాటిక్ గా ఉంది. ఆ సినిమాటిక్ అనేది యముడు అనేటువంటి వాడు సమవర్తి అంటారు. సమవర్తి అనేటువంటి వాడికి సమన్వయం ఉంటుంది తప్ప రాగద్వేషాలకు అతీతమైనటువంటి క్యారెక్టర్గా మనం పూజిస్తాం. అలాంటి యముడు భూమి మీదకి వచ్చి కక్ష కట్టి వీడిని తీసుకుని పోయాడు, ఇదంతా అబ్సర్డ్గా ఉందనేటువంటిది ప్లాటింగ్లో అనేది విమర్శిస్తూ రాశాను. బట్ అది అది అంతవరకు న్యాయమైనటువంటి విషయమే. సినిమా కమర్షియల్గా ఆడటం అనేటువంటి వేరే విషయం. అట్లా అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్, సెట్టింగ్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సినిమా ఆడింది. ఆ విధంగా కొంచెం నెగిటివ్గా రాసిన వాటిలో అదొకటి అద్భుతంగా ఆడింది. మిగతా చాలా సినిమాల విషయంలో నా జడ్జిమెంట్ కరెక్ట్గా వెళ్ళింది. విమర్శల్ని చాలా హుందాగా తీసుకుంది ఒక తరం. కానీ ఇప్పుడు మాత్రం ఏదైనా ఒక నెగిటివ్ విషయం రాస్తే కనుక వెంటనే ప్రెస్ మీట్లు పెట్టి జర్నలిస్టులు రాసిన వాళ్ళని, జర్నలిజాన్ని, రివ్యూ రైటర్లని మొత్తం సమీక్షించే విధానాన్ని తప్పు పడుతూ మాట్లాడుతున్నారు. కొంతమంది హద్దులు దాటి మరి మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా చూస్తారు ఒక జర్నలిస్ట్గా మీరు? అంటే రెండు విధాలుగా చెప్పాలి. సమతుల్యాలు కోల్పోయి విమర్శించడం అనేటువంటిది ఒకటి. వ్యక్తిగత రాగద్వేషాలతో రాస్తున్నటువంటి మీడియా కూడా ఉంది. ఒక నిర్మాతతోనో ఒక హీరోతోనో నాకు పడలేదు అంటే అతను ఒక అద్భుతమైన సినిమా తీస్తే ఆ వ్యక్తిగతమైనటువంటి దేశాన్ని మనసులో పెట్టుకొని సినిమాని కిల్చేటువంటిటువంటి ఒక జర్నలిస్ట్ చేయాల్సిన పని కాదు. అతను వ్యక్తిగతంగా నువ్వేమైనా ఫైట్ చేసుకుంటూ చేసుకో, కానీ సినిమా అనేటువంటి సార్వజనీనమైన ఒక మీడియా, దాన్ని విశ్లేషణాత్మక దృష్టితో చూడాలి తప్ప విమర్శన అతను పూర్తి కక్షగట్టిన ధోరణిలో చేయకూడదు. అలా వస్తున్నటువంటి వీళ్ళకి కూడా టాలరెన్స్ తగ్గిపోయింది. నిర్మాతలో కూడా టాలరెన్స్ అనేది తగ్గిపోయింది. ఎందుకంటే ఈ గతంలో ఒక సినిమా రివ్యూ అనేటువంటిది సినిమా రిలీజ్ అయిన తర్వాత వారం రోజుల తర్వాత రివ్యూలు వచ్చేవి.
ఈ వారం రోజుల్లో ఆ సినిమాలోని తప్పుల్ని వాళ్ళ నిర్మాతలు, దర్శక నిర్మాతలు, హీరోలు వాళ్ళే తెలిసిపోయేది తెలుసుకునే వాళ్ళు, వాళ్ళే రియలైజ్ అయ్యేవాళ్ళు. రాసింది కరెక్టే కదా, తప్పేమీ లేదు అనేటువంటి అడ్జస్ట్మెంట్ ధోరణి వారం రోజుల తర్వాత ఆ ఉత్సాహము చల్లబడిపోయేది, ఆ కోపము, ఉద్రేకము చల్లబడిపోయేవి. కానీ ఇప్పుడు ఏంటంటే ఇన్స్టెంట్గా రీల్ బై రీల్ 3వ రీల్లో ఇది జరిగింది, 4వ రీల్లో ఇది జరిగింది అంటూ థియేటర్లో కూర్చొని రివ్యూలు పంపించారు. ఒక ట్రెండ్ వచ్చింది, అది అనివార్యం, దాన్ని ఎవరు ఆపలేరు. దాని మీద నియంత్రణ ఉండదు, నియంత్రణ పెట్టాలనుకోవటం సాధ్యం కాదు. ప్రతి ఒక్కరిలో ఒక సెల్ఫ్ ఇది ఉండాలి. సినిమా జరుగుతుండగానే దాన్ని పోస్ట్ మార్టం చేసేటువంటి పద్ధతి రావటం అదృష్టమో బాగుంటే కూడా మళ్ళీ ఇది రాస్తున్నారుగా. అవును. బాగుంటే ఇన్స్టాంట్గా వెళ్ళిపోతుందిగా రివ్యూ. అవును. సినిమా బాగుంది, ఒక సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు టాక్ స్ప్రెడ్ అయిపోతుందిగా. బలగం సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఆహా ఓహో అన్నాగా మనం. అవును. ఒక ఏ సినిమాలైనా సరే ఈ మధ్యకాలంలో సినిమాలు బాగున్న సినిమాలు, ఒక బాహుబలిని మనం ఏమన్నా అన్నా, ఒక త్రిబుల్-ఆర్ని ఏమన్నా మీడియా అన్నదా, ఒక శతమానం భవతిని అన్నదా, ఈ మధ్యకాలంలో ఆడినటువంటి అద్భుతమైనటువంటి సినిమాలు, మన సుందరం అది వచ్చింది కదా మన డబ్బింగ్ ఫిల్మ్, మనమే మీడియానే చాలా హైలైట్ చేసాం. సత్యం సుందరం కానీ ఎన్ని సినిమాలను మనం ఈ మధ్య కమిటీ కుర్రాళ్ళు కానీ ఈ సినిమాలన్నింటినీ మీడియా దానికి రివ్యూలు అవర్ బై అవర్ థియేటర్ నుంచి బయటకు రాగానే వచ్చేటప్పుడు అద్భుతమైన రివ్యూలు ఇచ్చాంగా. అప్పుడు సినిమా కిల్ అవ్వలేదు, కానీ సినిమాని కిల్ చేస్తున్నారు అనేటువంటి ఇదిని వీళ్ళు అనుకోవటం కూడా కరెక్ట్ కాదు. సినిమా అనేటువంటిది రివ్యూ వల్ల కిల్ అవ్వదు, సినిమాని కిల్ చేసేలాంటి రివ్యూలు రాయట్లా. కొన్ని సినిమాలు దారుణాతి దారుణంగా చెత్త సినిమాలు కోటాను కోట్లు పెట్టి బాధ్యతారహితంగా సినిమాలు తీస్తున్నప్పుడు మరి అలాంటి రివ్యూలకి మనం ఆహా ఓహో అని రాసినంత మాత్రం చూడరు. ఆ ఫ్యాక్ట్ ఇండస్ట్రీ వాళ్ళు రియలైజ్ అవ్వాలి. వ్యక్తిగత వెంజియన్స్తో సినిమాలు రివ్యూలు రాసే వాళ్ళు వాళ్ళ ధోరణిని మార్చుకోవాలి. అప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది తప్ప రివ్యూల మీద ఆనకట్ట వేస్తాం. మన తమిళనాడు గవర్నమెంట్ ఏదో నిర్ణయం తీసుకుందంట, తమిళనాడు ఇండస్ట్రీ, తమిళ ఇండస్ట్రీ వారం రోజుల దాకా థియేటర్లతో దగ్గరకి రానివ్వకూడదు రివ్యూలు చెప్పేవాళ్ళని, పబ్లిక్ టాక్ చెప్పేవాళ్ళని అనేటువంటి. అయితే ఈ పబ్లిక్ టాక్ పేరు మీద కానీ వీటి మీద కానీ కొంత వ్యాపారం జరుగుతుంది, దుర్మార్గంగా చేస్తున్నారు అనేటువంటిది కూడా మనం ఆలోచించాల్సిన విషయం. మీరు గమనించిన విషయం ఏంటంటే పబ్లిక్ టాక్ విషయంలో వ్యాపారం జరుగుతున్నారు కదా, ఏ రకమైన వ్యాపారం జరుగుతుంది? పబ్లిక్ టాక్ అంటూ థియేటర్ల దగ్గర కొంతమంది తయారవుతున్నారు, కేకలు పెట్టి బోయబెత్సం చేసి బొబ్బలు పెట్టి అరిచేసేసి సూపర్ హిట్ అది ఇది అని చెప్పేసి ఆ వికృతమైనటువంటి ఆ ప్రజెంటేషన్ మనం వినలేము చూడలేము కూడా చేసేస్తారు. దానికి వాళ్ళు ఒక కిరాయి మాట్లాడుకుంటున్నారు. పిఆర్ఓలు అనేటువంటి వాళ్ళు ఇచ్చేటట్లే ఇస్తేనే మేము చేస్తామనేటువంటి ఇదిని వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. పిఆర్ఓలు కానీ దాని సినిమా చేసి పబ్లిసిటీ చేసేవాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళు ఇవ్వకపోతే ఏంటి మాకు ఎందుకు చెప్పలేదు, మాకు చెప్పరా, మమ్మల్ని ఎందుకు పిలవలేదు, మాకు ఇవ్వరా కవర్లు అని చెప్పేసి వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. తలబొగ్గి ఈ రోజున ఒక ప్రెస్ మీట్ పెట్టాలన్నా కానీ, ఒక సినిమా రిలీజ్ అవుతూ ఉంటే పబ్లిసిటీ కోసం పెట్టాల్సినటువంటి బడ్జెట్ కానీ ఇది కానీ చాలా దారుణంగా తయారైంది. బ్లాక్ మెయిలింగ్లో కూడా వెళ్ళిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అసలు ఇవి ఏమీ లేకుండా, ఎవరితో సంబంధం లేకుండా కామ్గా సినిమా రిలీజ్ చేసుకొని సినిమా కంటెంట్ బాగుంటే కంటెంట్ ఇస్ ద కింగ్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో సూపర్ డూపర్ హిట్స్ అయిన సినిమాలు ఉన్నాయి. క్యూఎండే సెషన్స్ ఎందుకు వివాదాస్పదం అవుతున్నాయి, ఎందుకు రచ్చ అయిపోతున్నారు? అందులో జర్నలిస్టులని మీడియా వాళ్ళు కానీ కింద సామాన్యమైన ప్రేక్షకులు కానీ ఎందుకు వాళ్ళు అంతగా ట్రోల్ చేస్తున్నారు? మీ అనాలిసిస్ ఏంటి ఇందులో? Q&A ప్రశ్న జవాబు అనేటువంటిది ఎప్పుడు కూడాను మొదటి నుంచి మీడియా సినిమా పుట్టినప్పటి నుంచి ఉంది. ప్రశ్నలను అడగటం, మనం సమాధానాలు చెప్పటం. ఒకప్పుడు ప్రశ్నల కోసమే వాళ్ళు వెయిట్ చేసేవాళ్ళు, ఆ ప్రశ్నలకు ఒక కన్స్ట్రక్టివ్ సమాధానం చెప్పాలి. సినిమా ప్రశ్నించినప్పుడు మాత్రమే మంచి మ్యాటర్ వచ్చేది. మ్యాటర్ ఎప్పుడు వస్తుందంటే ఒక ప్రశ్న ద్వారానే సమాధానం వస్తుంది, ఆ సమాధానమే కంటెంట్ కింద పబ్లిక్. కానీ ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత, మరి ఈ మధ్యకాలంలోనే ఒక 2 years బ్యాక్ నుంచి కెమెరాలు మీడియా వైపు తిరుగుతున్నాయి. మీడియా వైపు తిరుగుతున్నప్పుడు అడిగే ప్రశ్నలో కొంత సెన్సిబిలిటీ ఉంటుంది. అడిగే ప్రతి జర్నలిస్టు అద్భుతమైనటువంటి ప్రశ్నలు అడగటానికి ఏమి ఉండదు అక్కడ. అదే కోర్టు కాదు, ఇది కాదు, న్యాయస్థానం కాదు, ప్రతి ప్రశ్నకు ఈమె లార్డ్ అనుకుంటూ అడగటానికి. అయితే అడిగే విధానంలో కొంతమంది కొత్తగా వచ్చినటువంటి కుర్రాళ్ళు కానీ వాళ్ళు ఏదైనా ప్రశ్న అడిగితే దాన్ని హైలైట్ చేస్తూ మీడియా వాళ్ళే వాటిని చాలా దారుణమైనటువంటి కామెంట్స్ చేసి మీడియా వాళ్ళని ట్రోల్ చేసినటువంటి సందర్భం ఉంటుంది.
అది కాకుండా ఈ అడిగే వాళ్ళలో కూడా కొంత అత్యుత్సాహం, హద్దులు మీరు దాటిపోయి కొంచెం పర్సనల్ క్వశ్చన్స్ అడగటం కానీ, ఏదో నిలదీసే ధోరణిలో అడగటం వల్ల ఇది ఫోకస్ అవుతుంది. ఆ ఫోకస్ అవ్వటం వల్ల పబ్లిక్లో వ్యూవర్షిప్ పెరుగుతుంది అనేటువంటిది ఒక ధోరణి పెరిగిపోయింది. దానివల్ల రెండు వైపులా మేలు జరుగుతుంది, రెండు వైపులా నష్టం జరుగుతుంది. కాకపోతే మీడియా పత్రం చాలా అవమానాల పాలవుతుంది. ఎందుకంటే మీడియాలో ఎవడన్నా ఒక ప్రశ్న అడిగాడంటే, ఒక జర్నలిస్ట్ అడిగాడంటే, మన మీడియాలో సోషల్ మీడియాలోనే వీటిల్లోనే కింద కాలమ్స్ పెట్టేస్తారు. మీడియా దోల తీర్చిన దర్శకుడు, మీడియాకు రాడ్డు దింపిన రామ్ గోపాల్ వర్మ అని చెప్పి మీడియా వాళ్ళనే చాలా అవమానకరంగా మాట్లాడుతూ కామెంట్లు, థంబ్లైన్స్ పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. అదొకటైతే కొంతలో అత్యుత్సాహంగా ప్రశ్నలు అడిగి, కాంట్రవర్షియల్ ప్రశ్నలు అడిగి దాని ద్వారా కొంత ఐడెంటిటీ తెచ్చుకుందాం అనేటువంటి అత్యుత్సాహం మన మీడియా కుర్రోళ్ళలో కూడా కొంతమందిలో కనిపిస్తుంది. అందుకే నానైతే మాత్రం బాబు మీ దండం పెడతాను, పొయ్యండి ఏఎల్కి మాత్రం నేను రాను, దయచేసి నన్ను వదిలేయండి అని చెప్పేసి నేను పిఆర్ఓ మిత్రులను రిక్వెస్ట్ చేసుకుంటున్నటువంటి సందర్భం ఉంది. అయితే ఈ మధ్య జరిగినటువంటి కొన్ని విపరీత పరిస్థితుల నేపథ్యంలో ఛాంబరు, కౌన్సిల్ వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యి కెమెరాలు పెట్టకూడదని చెప్పి పిఆర్ఓ అసోసియేషన్కి చేస్తే, పిఆర్ఓస్ అసోసియేషన్ దానికి నేను గౌరవ అధ్యక్షుడిని, ఇదిలో ఆ కెమెరాలు మీడియా వైపు పెట్టద్దు అనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానివల్ల కొంత ఆ ఉధృతి తగ్గింది. అది మీరున్నప్పుడు క్రిటిక్స్ అసోసియేషన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండేది. అవును. ఇప్పుడు ఎందుకు అంత స్తబ్దుగా ఉండడానికి కారణం ఏంటి? ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ 1968లో స్టార్ట్ అయింది. ఆ తర్వాత చాలామంది మహామహులు దానికి ప్రెసిడెంట్, అధ్యక్ష కార్యదర్శులుగా పనిచేశారు. పిఎస్ఆర్ ఆంజనేయ శాస్త్రి గారు, కౌండిన్య గారు, తర్వాత గుడిపూడి శ్రీహరి గారు, శాండిల్య గారు, వీళ్ళందరూ చాలామంది ప్రముఖులు దానికి పనిచేశారు. చాలా యాక్టివ్గా ఉండేది. ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ద్వారా ఒక సన్మానం జరిగిందంటే, ఆ రోజుల్లో నంది అవార్డ్స్ ఫంక్షన్స్ జరిగినప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి దిగి డైరెక్ట్గా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ వాళ్ళ అభినందన సభకు వచ్చి తర్వాత ఈవినింగ్ నంది అవార్డ్స్ తీసుకోవడానికి వెళ్ళేవాళ్ళు. అంత అద్భుతంగా జరిగినాయి ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ యాక్టివిటీస్ అనేటువంటి. ఆ తర్వాత నేను 25 ఇయర్స్ అప్పుడు 1993లో నేను ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్కి జనరల్ సెక్రటరీగా చేశాను. ఆ చేసిన సందర్భంలో మేము నిర్వహించినటువంటి ఒక కార్యక్రమం అత్యద్భుతంగా, రజతోత్సవాలు చాలా గొప్పగా నిర్వహించాం. ఆ తర్వాత ఎప్పుడైతే ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్లో తర్వాత నేను ప్రెసిడెంట్గా 3 సార్లు చేశాను. కొంత మెల్లిమెల్లిగా ఏమంటే ఎలక్ట్రానిక్ మీడియా ఎప్పుడైతే పెరిగిపోయి, ముఖ్యంగా గత 5-6 సంవత్సరాలుగా ఎలక్ట్రానిక్ మీడియా ఎప్పుడైతే పెరిగిపోయిందో, ఈ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులందరూ ఒక ఇదిలోకి వెళ్ళిపోవటం అనేటువంటిది జరిగింది. వాళ్ళు ఒక అసోసియేషన్ పెట్టుకోవటం జరిగింది. దాంతో ఇది మెల్లిగా స్తబ్దతలోకి జారుకుంటుంది. ఏదైనా అసోసియేషన్స్లో ఉన్నటువంటి తొలి చెడగుణం ఏంటంటే, ముఖ్యంగా ఇలాంటి మీడియా సంస్థలు, మీడియా అసోసియేషన్స్లో ప్రతి ఒక్కరు తను ఒక బాస్ లాగానే ఫీల్ అయిపోతాడు. ఒక అధిపతి లాగా, ఆ అసోసియేషన్కి తానే అధిపతి, మెంబర్ అయినటువంటిది నాదే. ఎవరినైనా ప్రశ్నించు. మామూలుగా విడిగా ప్రభు గారు నమస్తే బాగున్నారని పలకరించేవాడు కదా, అసోసియేషన్ మీటింగ్లోకి వచ్చేటప్పటికి నిలదీస్తున్నట్టుగా, కాలర్ పట్టినట్టుగా ఉంటుంది. అసోసియేషన్కు పనులు చేయటం అనేటువంటిది ఒక వాలంటరీ సర్వీసే తప్ప ఎవరికో అధీనంలోనో లేకపోతే ఎవరి ఇన్స్ట్రక్షన్స్కో పనిచేయాల్సిన అవసరం లేదు. ప్రభు గారికి జర్నలిస్ట్గా ఎంత రెస్పెక్ట్ ఉందో అసోసియేషన్ ప్రెసిడెంట్గా అంత లేదు. 3 times నేను ఆ పదవి వద్దనే కొద్దీ నన్ను మీరే ఉండాలని బలవంతం చేసిన తర్వాత కూడా ఈ ధోరణితోటి నేను మానేశాను. ఇప్పుడు ఇదిలోకి వెళ్ళట్లేదు. ఇంకొక కారణం ఏంటంటే, ఇప్పుడు మామూలుగా ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఉంది. ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఆనాటి నుండి ఈనాటి వరకు మెంబర్స్గా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఎల్ఎల్పి అని పెట్టారు, యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ అనేటువంటిది. ఈ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ప్రజెంట్ హ్యాపెనింగ్స్ మీద వాటి మీద వర్క్ ఇది ఉంటుంది. ఎప్పుడో పెట్టినటువంటి అసోసియేషన్ ప్రొడ్యూసర్ కౌన్సిల్, ప్రొడ్యూసర్ గిల్డ్ ఏది ఫాస్ట్గా ఉంది? అదేమో ట్రెడిషనల్ ఆర్గనైజేషన్, ఇదేమో ప్రజెంట్ యాక్టివ్ ఆర్గనైజేషన్. అట్లాగే ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్లో పాత ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లాంటిది, ఇప్పుడు కొత్తగా పెట్టుకున్నటువంటి తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ అనేటువంటిది యాక్టివ్ ఇదిలా ఉంది అనమాట. గిల్డ్ లాగా యాక్టివ్గా డే టు డే హ్యాపెనింగ్స్లో వెళ్తుంది. అలాగే ఫోటోగ్రాఫర్స్ కూడా వాళ్ళంటూ వాళ్ళొక అసోసియేషన్ పెట్టుకుని వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. దీంట్లోకి సాధారణంగా కేవలం స్తబ్దతలోకి వెళ్ళిపోతుంది ఫిలిం క్రిటిక్స్ అసోసియేషను. ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంది అనేటువంటిది మాత్రం నిజం. జర్నలిస్టులను తయారు చేయడంలో ఈనాడు,
ఆంధ్రజ్యోతి, సాక్షి Hmm. లాంటి పెద్ద పెద్ద సంస్థలు Hmm. స్కూల్స్ ఏర్పాటు చేసి Hmm. ఒక బంచ్ ఆఫ్ జర్నలిస్టులు పంపుతున్నారు వాళ్ళు. వాళ్ళ అంటే నాణ్యమైన జర్నలిస్టులు రావడానికి వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. Hmm. కానీ సినిమా జర్నలిజంలో మాత్రం ఎందుకు ఆ నాణ్యత తగ్గిపోతుంది? వెరీ గుడ్. ఇందాక మీరు చెప్పినటువంటి పేర్లు అన్నిటిలోకెల్లా కూడాను అన్ని ఒప్పుకుంటాను. వాటితో పాటు ఉదయం అనే ఒక పత్రికను విస్మరించదు. అవును. ఉదయం అనే పత్రికలో జర్నలిజం స్కూల్ అంటూ లేకపోయినప్పటికీ కూడాను దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ యూనివర్సిటీ జర్నలిజానికి. నిజంగా తెలుగులో జర్నలిస్టిక్ వాల్యూస్ కానీ జర్నలిస్టిక్ డేర్ డెవిల్ అప్రోచ్ అనేటువంటిది స్టార్ట్ అయింది అనుకుంటే, ఒక సెన్సేషనలిజం జర్నలిజంలో స్టార్ట్ అయిందంటే అది దాసరి నారాయణరావు గారు ఉదయం పత్రికలో ఒక స్వర్ణయుగంగా చెప్పుకోవచ్చు. 1980s అండ్ 90s. సరే, అది వదిలేస్తే ఇప్పుడు మీకు ఫిలిం జర్నలిజం విషయానికి వచ్చినట్లయితే ఏంటి మీ ప్రశ్న? ఎందుకు నాణ్యమైన జర్నలిస్టులు తెలుగు సినిమా జర్నలిజంలో లేరు? తెలుగు ఫిలిం జర్నలిజం అనేటువంటి దానికి ఒక ప్రత్యేకమైనటువంటి శిక్షణ తరగతులు కానీ మీరు చెప్పినట్టుగా జర్నలిజం స్కూల్ కానీ ఏం లేదు. ఎలా మీడియాలోకి వస్తున్నారు? ఇప్పుడు నేనే తీసుకున్నాను. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా దాసరి నారాయణరావు గారి దగ్గర నా కెరీర్ స్టార్ట్ అయింది. 2 సంవత్సరాల తర్వాత వేరే సినిమాలో అవకాశాలు లేకపోవడంతో శివరంజనిలో రిపోర్టర్ పోస్ట్ ఖాళీ ఉందని తెలిసి నేను దాసరి నారాయణరావు గారిని అడగటం, వారు ఆ శివరంజనిలో రిపోర్టర్గా నాకు అవకాశం ఇవ్వటం జరిగింది. మీరు అప్పటికే ఎంఏ జర్నలిజం చేశారు కాబట్టి నేనేం ఇంగ్లీష్ చేయలేదు. చేశారు. నేను బిఏ లిటరేచర్ అదొక అర్హత కదా. దాసనారాయణ గారు చాలా ఈజీగా తీసుకుని ఉంటారు మిమ్మల్ని. అవును. మీరు చదువుకున్న వాళ్ళు కాబట్టి అదే విద్యావంతులు అడిగారు, సార్ ఇట్లా శివరంజనిలో రిపోర్టర్ పోస్ట్ ఖాళీ ఉందని సార్, నేను చేస్తాను సార్ అని అడిగితే, ఏం చదివామన్నారు? ఫస్ట్ బిఏ లిటరేచర్ చేశాను సార్. ఓకే, జాయిన్ అవ్వన్నారు. అదే అంతే తప్ప జర్నలిస్టిక్ దీంట్లోకి సినిమా జర్నలిజం అనేటువంటిది ఏంటంటే యాక్టివ్గా ఎంటర్టైనింగ్ జర్నలిజం, వినోదాత్మకమైనటువంటి పాత్రికేయ వృత్తి తప్ప ఇది ఈజ్ నాట్ ఎ సీరియస్ జర్నలిజం. ఈ సీరియస్ జర్నలిజం కాని దాంట్లో ఇక్కడ రంధ్రాన్వేషణలు, పరిశోధనాత్మక జర్నలిజాలు ఇలాంటివి ఏమి ఉండవు. కనీసం భాషా పరిజ్ఞానం, అవగాహన ఉండాలి. అది నాకు చిన్నప్పటి నుంచి భాష పట్ల కానీ ఒక రాసే సెంటెన్స్, నేను ఒక అద్భుతమైనటువంటి ఒక కవిని కాదు, లేకపోతే ఆహా ఓహో అని ఏదేదో పాండిత్యానంతో చదివినవాడిని కాదు, సాహిత్యాన్ని చదివినవాడిని కాదు. కానీ రాసినంత వరకు, మాట్లాడగలిగినంత వరకు ఒక స్పష్టత, రాతలో ఈ తప్పు అనేటువంటిది రాయను. 100% నేను రాయను. నాకు తెలిసినంతలో నేను చేసిందే జర్నలిజం తప్ప నేను తెలియని దాన్ని పోయి ప్రదర్శించే ఇది నేను ఎప్పుడు పెట్టుకోలే. ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాసేవాడిని. కాబట్టి ఈ దీంట్లోకి ఇలా రావడం కంటే అర్హత ఏమీ లేదు. అవకాశాలు, రికమెండేషన్స్, వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా తెలిసిన వాళ్ళ ద్వారా దీంట్లోకి ప్రవేశించినట్టు వాళ్ళు. కానీ అలాగని ప్రింట్ మీడియా ఉన్నంతకాలం మంచి జర్నలిస్టులే వచ్చారుగా. ప్రింట్ మీడియా ఉన్నంతకాలం ఈనాడులో మీరు పనిచేశారు. ఈనాడులో మీరు పనిచేసినప్పుడు మిమ్మల్ని ఎంత ఫిల్టర్ చేసి తీసుకున్నారు. ఈ రోజున అన్వర్ అనేటువంటిది ఒక సినిమా ప్రముఖులందరూ కూడాను అన్వర్ తాలూకు రైటింగ్స్ని కానీ, అన్వర్ అభిప్రాయాలను కానీ, అన్వర్ రివ్యూస్ని కానీ రెస్పెక్ట్ చేస్తున్నారంటే దానికి కారణం ఏంటి? యు ఆర్ హ్యావింగ్ సర్టన్ జర్నలిస్టిక్ వాల్యూస్ అండ్ జర్నలిస్టిక్ టాలెంట్ అనేటువంటిది చక్కగా రాయగలిగిన టాలెంట్ ఉండటం అనేటువంటి వల్ల ఆ విధంగా ప్రింట్ మీడియా నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడాను ఆ వాల్యూస్తో ఉన్నారు. ఈ ఎలక్ట్రానిక్ మీడియాలోకి వచ్చిన తర్వాత ఏమి అవసరం, ఒక గొట్టం మైక్ దగ్గర పెట్టేసి అదేంటి ఇదేంటి అని అడగటం వరకే. కాబట్టి సో వీ కెనాట్ టేక్ ఇట్ యాజ్ ఏ జర్నలిజం ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో ఎక్కడుంటారో ఆఫీస్లో కూర్చొని సబ్ ఎడిటర్స్ రాస్తారే ఆర్టికల్స్, అది అక్కడ కనిపించాలి జర్నలిజం. ఈ ఫీల్డ్లో పట్టుకు తిరిగే వాళ్ళ దగ్గర జర్నలిజం లేదు. మైకులు పట్టుకు తిరగలిగితే చాలు, సెన్సేషనలిజం ఉంది. అంతే ఉంది. సరే, ఇది వరకు న్యూస్లా ఉండేది, కానీ ఇప్పుడు న్యూస్ కాస్త న్యూసెన్స్లా తయారైంది. అందరూ సెన్సేషనలిజం కోసము, బ్రేకింగ్ల కోసం తహతహలు ఆడిపోతున్నారు. వీటిని ఏ కోణంలో చూడాలంటారు? న్యూస్, సెన్సేషనలిజం, ఈ రెండింటిని ఏ కోణంలో చూడాలంటారు? ఏది కావాలి అసలు జనానికి? ఇప్పుడు జనానికి ఏది కావాలి అంటే న్యూసెన్సే కావాలి. న్యూస్ కంటే కూడా న్యూస్ని కూడాను న్యూసెన్స్గా ప్రజెంట్ చేయగలిగితేనే చూసేటువంటి పరిస్థితి, వీక్నెస్ అది మొదటి నుంచి ఉంది. ఇప్పుడు కొత్తగా వచ్చిందేం కాదు. సెన్సేషనలిజం అనేటువంటిది, హెడ్డింగ్లు పెట్టడం అనేటువంటిది గ్రాడ్యువల్గా పెరుగుతూ వచ్చినటువంటిది. ఇప్పుడు ఓల్డ్ సిటీలో మత కలహాలు జరిగి ఇవాళ 100 మంది చనిపోయారు అనేటువంటి న్యూస్ చదివాము. ఇవాళ ఆ దారుణ బీభత్స దుర్గకర దృశ్యాలను చూసాం మనము. రేపటి రోజు 200 మంది పోయారు అని అంటే తప్పితే ఆంటర్లా. అవును. అలాగే ప్రతి న్యూస్ వెనుక కూడాను డోస్ అనేటువంటిది పెరుగుతూ పోతుంది.
ఈ రోజున ఒక సినిమాని గురించి ఇలా విమర్శిస్తే రేపటి రోజున ఇంకా ఘాటుగా విమర్శిస్తే తప్ప చూడటల్లా. సినిమా బాగుందని చెప్పడం రుచించటల్లా, లేకపోతే అంతా ప్రశాంతంగా ఉందని చెప్పడం రుచించటం లేదు. అది ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, ఆల్ ఈజ్ వెల్ అని చెప్పడం కదా, ఆల్ ఈజ్ కిల్ అనేటువంటి చెప్పడమే బాగా ఇది అవుతుంది. అది మానవ నైజంలో ఉన్నటువంటి ఇది అనమాట. అలాంటి సెన్సేషనిజం అంటే కారణంగానే చాలామంది కొంతమంది వికృత పోకడలు పోవటం, వికృతమైనటువంటి పనుల ద్వారా పాపులర్ అవ్వాలని చూడటం, వికృతమైనటువంటి స్టేట్మెంట్స్ ద్వారా, బూతుల ద్వారా, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ద్వారా పాపులర్ అవ్వాలని చూడటం అనేటువంటి జరుగుతుంది. కాంపిటేటివ్ స్పిరిట్ అనేది ఎప్పటికైనా ఉండాల్సిందే. ఎదుటివాడు మనకన్నా ముందు రాయకూడదు, మనమే ముందు రాయాలి, బ్రేకింగ్ ఇవ్వాలి అన్న స్ఫూర్తి మీకు కూడా ఉంటుంది. మీరు కూడా బ్రేక్ చేసిన విషయాలు చాలా ఉంటాయి. కానీ దానివల్ల ఇబ్బంది పడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అంటే ప్రొడ్యూసర్స్ కానీ ఇదంతా ఎందుకు అడుగుతున్నా అంటే, నేను ఒకసారి ఈనాడులో పనిచేస్తున్నప్పుడు ఒక ఆర్టికల్ రాశాను. ఫలానా హీరో ఫలానా ఒక సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్నాడు అని చెప్పి, చాలా ఇంపార్టెంట్ గెస్ట్ రోల్ అది. నేను ముందు పబ్లిష్ చేస్తాను. అది ముందు పబ్లిష్ చేస్తే ఆ రోజే మాట్లాడుకున్నారు, నేను చేస్తానని హీరో మాట ఇచ్చాడు డైరెక్టర్కి. కట్ చేస్తే పొద్దున్న పేపర్లో చూసాడు, హర్ట్ అయిపోయాడు హీరో. నేను చెప్పకుండా ఎలా బయటకు వెళ్ళింది, ఇది నేను చేయను పోమన్నాడు. ఆ గిల్టీనెస్ ఇప్పటికీ ఉంటుంది నాకు. అరే మన వల్ల మనం ఏదో బ్రేక్ చేద్దామని ఒక న్యూస్ రాస్తే ఎలా అయింది ఏంటనే గిల్టీనెస్ నాకు ఉంటుంది. మీకు కూడా అలాంటి గిల్టీనెస్, రిగ్రెట్స్ ఫీల్ అయిన సందర్భాలు ఏమైనా? నేను జర్నలిజంలో న్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను చాలా వీక్. నేను ఇప్పుడు ఉన్నత నాకు రేపు పొద్దునకే గుర్తుండదు. దాన్ని అర్జెంటుగా పట్టుకెళ్ళిపోయి న్యూస్ కింద ప్రజెంట్ చేద్దాం అనేది. నేను ఎక్కువగా పనిచేసిందని కూడా వీక్లీ మ్యాగజైన్స్, శివరంజని, సూపర్ హిట్, మేఘ సందేశం, సినీగోయర్.com, ఫిలిం ట్రేడ్ గైడ్, ఇలాంటి వాటిలో. కాబట్టి తెల్లారటికల్లా న్యూస్ వడ్డీ వార్చిద్దాం అనేటువంటి టెన్షన్ లేను. మీరు పనిచేసింది ఈనాడు ఇట్లాంటి పత్రికల్లో కాబట్టి పొద్దున కల్లా న్యూస్ ఇవ్వాలి అనేటువంటిది కనిపిస్తుంది. నాకు ఎప్పుడు ఆ పరిస్థితి ఎదురుగాల. మోరర్ అన్కన్ఫర్మ్డ్ న్యూస్ అనేటువంటిది నేను ఎప్పుడు రాయను. నాది న్యూస్ ఓరియంటెడ్ జర్నలిజం కాదు. నేను ఎక్కువగా ఇంటర్వ్యూస్, ఆర్టికల్స్, వీటి మీదనే నా జర్నలిజం ఎక్కువగా కొనసాగింది. కాబట్టి వార్తల వెనుక పరుగులు పెట్టేటువంటి టెన్షన్ నేను ఎప్పుడు పడలేదు, నేను తీసుకోలేదు. ఇండస్ట్రీని చాలా దగ్గరుండి చూశారు. చాలామంది గొప్ప గొప్ప ప్రముఖులందరూ మీకు పరిచయం. దర్శకుడు అవ్వాలని వచ్చారు ఇండస్ట్రీకి. ఇన్ని అవకాశాలు ఉండి, ఇన్ని పరిచయాలు ఉండి, ఎందుకు ఆ విభాగంలో ప్రభు ఫెయిల్ అయ్యాడంటే దర్శకత్వం? అవును, దర్శకత్వం అనేటువంటిది ఒకసారి ప్రయత్నించాను, నన్ను నిలువునా ముంచేసింది. అది ఒక సినిమా, నేను శ్రీకాంత్ హీరోగా మొండోడు అనేటువంటి సినిమా నేను డైరెక్ట్ చేయడం జరిగింది. సినిమా మొత్తం పూర్తయిపోయింది, అంతా ఫస్ట్ కాపీ వచ్చింది. కానీ ఆ నిర్మాత నన్ను సాగు దెబ్బ కొట్టాడు ఆర్థికంగా. అంటే ఎందుకంటే సినిమా శ్రీకాంత్ డేట్స్ ఇచ్చిందని నా గురించి ఇచ్చాడు. ఇస్తే ఆ డేట్స్ నా మీద అభిమానం. శ్రీకాంత్ ఫస్ట్ డే నుంచి డార్లింగ్ డార్లింగ్ అని పిలుచుకునేంత ఆప్యాయత తను హీరోగా వచ్చినప్పటి నుంచి కూడా. నీకోసం ఏమైనా చేస్తాను డార్లింగ్ అని చెప్పి నాకు సబ్జెక్ట్ విని వెంటనే డేట్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఆ సినిమా స్టార్ట్ అయిన కొద్ది రోజులకు ఆ ప్రొడ్యూసరు నా శ్రీకాంత్ అడ్వాన్స్ ఇవ్వాలి, ఒక 5 లక్షలు ఇవ్వను. రామోజీ ఫిలిం సిటీ వాళ్ళు ₹1,00,00,000 ఫైనాన్స్ ఇచ్చారు. ఇస్తే ఆ ₹1,00,00,000 చెక్కు రాగానే ఇస్తాను, ఆ పార్ట్ పేమెంట్ రాగానే ఇస్తాను, ఒక 5 లక్షలు ఇవ్వు, 10 లక్షలు ఇవ్వు, 10 లక్షలు ఇవ్వు అంటూ నా దగ్గర 55 లక్షల రూపాయలు నా దగ్గర అప్పు చేసి, సొంత డబ్బు, నా సొంత డబ్బులు కూడా కాదు, నేను వేరే వాళ్ళ దగ్గర పీకొచ్చి ఇచ్చేసి, మా మిసెస్ వాళ్ళ నాన్నగారి డబ్బులు ఉంటే ఆ డబ్బులు తీసుకొచ్చి సొంత వైఫ్నే పెట్టి తీసుకొచ్చి ఇచ్చి వీళ్ళ దగ్గర తీసుకొచ్చి 55 లక్షల రూపాయలు అప్పు ఇప్పించాను. కానీ అతను అంతకంటే ఎక్కువగా ఆ సినిమాల మీద భయంకరమైన అప్పులు చేసి, మా దగ్గర తీసుకెళ్ళిన డబ్బులు తీసుకెళ్ళి వేరే హీరోకి అడ్వాన్స్ ఇచ్చి, ఆ హీరో సినిమా చెయ్యక మొత్తం దాన్ని ₹2 కోట్ల సినిమా చుట్టూ ₹5 కోట్ల, ₹4 కోట్ల అప్పులు చేసి, శాటిలైట్ రైట్స్ అందరికీ మీకు ఇస్తాం, మీ దగ్గరే శాటిలైట్, మీకే శాటిలైట్ అని చెప్పేసి అందరి దగ్గర అప్పులు చేసేసి చివరికి ఆ సినిమాని రిలీజ్ చేయలేండి. సెన్సార్ కూడా నా పలుకుబడితో చేయించాను, ఆడియో ఫంక్షన్ అద్భుతంగా చేయించాను, అన్ని విధాలుగా రెడీ ఫర్ ద రిలీజ్ అనుకున్న టైంలో శాటిలైట్ నుంచి బిజినెస్ వస్తే అమ్మకుండా చేసేసి మొత్తం నాశనం అయ్యేసాను. ఆ అప్పులు తీర్చుకోవటమే సరిపోయింది నాకు. ఇంత అనుభవం ఉండి పరిశ్రమను ఎంత దగ్గరుండి చూసి మీరే ఫెయిల్ అవ్వడం, మీరే ఒక గోతులో పడిపోవడం అనేది చాలా ఆశ్చర్యకరమైన పరిణామం. ఇక్కడ ఎవరు ఏ గోతిలో ఎప్పుడు పడతారు అనేటువంటి దానికి, పడకూడదు అంటానికి ఏమి ఒక పారామీటర్స్ ఏమీ లేవు. అతను కెమెరామెన్గా 30 సంవత్సరాలుగా నాకు తెలుసు, కెమెరామెన్ టర్న్ ప్రొడ్యూసర్. అతను ఎప్పుడు కనిపించిన అన్నా నమస్తే అన్న అని చెప్పేసి చాలా అభిమానంగా, వినయంగా మాట్లాడుతున్నాడు. అలాంటి వాడిలో ఇలాంటి కోణం ఉంటుందని చెప్పి నేను ఊహించలేదు.
సంపాదించిందంతా ఆ సినిమాతో. ఆల్మోస్ట్ నా ఫైనాన్షియల్ పొజిషన్ మొత్తం 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. కానీ ఆ సినిమా తర్వాత కూడా శ్రీకాంత్ గారితో మీకు అదే ర్యాపు, అదే చనువు, అదే స్నేహం ఉంది. మామూలుగా అయితే ఒకసారి అబ్లిగేషన్ యాక్సెప్ట్ చేస్తారు, అవును అంతే కదా. మళ్ళీ ఇంకొక సినిమా అసలు దగ్గర రానివారు కదా. దగ్గరికి ఒక ఫెయిల్యూర్ అయింది, ఉమ్. ఆయన నమ్మి మీకు అవకాశం ఆ ఇచ్చారు. ఆ సినిమాని అంతవరకు తీసుకున్నాడు తప్ప శ్రీకాంత్ తర్వాత మన స్నేహం, తనతో నా అనుబంధం, ఆ కుటుంబంతో కానీ ఇట్స్ ఎ వండర్ఫుల్ జర్నీ, వండర్ఫుల్ పర్సన్ శ్రీకాంత్ అంటే. నిజంగా నన్ను ఉమ్. ఆ సందర్భంలో కూడాను ఈ తాలూకు వడ్డీలకి కట్టాల్సి వస్తుంది, పీకల మీద కూర్చుంటున్నారు, నన్ను చంపేస్తున్నారు భయ్యా అంటే, తీసుకెళ్ళి భయ్యా అని చెప్పి ఒక ₹1,00,000 ఇచ్చేసి అప్పులకు వడ్డీలు కట్టుకున్నటువంటి పరిస్థితి నాకు శ్రీకాంత్. తీసుకెళ్ళి భయ్యా అని చెప్పేసి వెంటనే ₹1,00,000 ఇచ్చి ఆ రోజున ఆ వడ్డీలు కట్టుకోవడానికి రోడ్డు మీద నేను నిలబడితే ఆ వడ్డీలు ఆపటం కోసం నాకు శ్రీకాంత్ ₹1,00,000 ఇచ్చినటువంటి సందర్భం లైఫ్లో మర్చిపోలేను. ఈజ్ ఏ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. సినిమా ప్రముఖులకి, జర్నలిస్టులకి మధ్య ఉండే ఈ అనుబంధం ఆ ప్రెస్ మీట్ల వరకేనా, అది దాటిన తర్వాత కూడా ఉంటుందా? కొద్ది మందికి ఉంటుంది, ఇప్పుడు ఎందుకు ఉండదు? ఇప్పుడు నేను ఉన్నానంటే మరి అందరితో అనుబంధం అంటే పోయి మన వాళ్ళ ఇంట్లో కూర్చొని మనం బెడ్రూమ్లో కూర్చోలేము, మన ఇంటికి వచ్చే వాళ్ళు బెడ్రూమ్లో కూర్చోలేరు. ఏదైనా ఒక ఆపద ఎందుకు సందర్భం వచ్చినప్పుడు ఎందుకు నేను ఇతనికి కాల్ చేయగలను, ఇతను నాకు సపోర్ట్ ఇవ్వగలడు అన్న భరోసా కొద్ది మంది దగ్గరే ఉంటుంది. ఉంటుంది. అది మీరు సంపాదించుకోగలిగారా? అది సంపాదించుకోగలట ఇంతకాలం నేను ఉండగలట ఇండస్ట్రీలో. పొద్దున్నే ఒకసారి ఫోన్ చేస్తే ఒకసారి నేను అక్కినేని నాగేశ్వరరావు, ఎవరు పొద్దున్నే అన్న నేనయ్యా అక్కినేని నాగేశ్వరరావు, సార్ నమస్తే సార్ చెప్పండి సార్. దాసనారాయణరావు గారు కానీ, చిరంజీవి గారు కానీ, చిరంజీవి గారు ఒకసారి ఫోన్ చేశారు, ప్రభు ఏమయ్యా బాగున్నావా? బాగున్నాను సార్. ఎక్కడున్నావు? ఎవరు అన్నా, నన్ను చిరంజీవి అంటారయ్యా. సార్ చెప్పండి సార్ అంటే, ఏం రాసావయ్యా నువ్వు ఆర్టికల్ ప్రభు, రియల్లీ చాలా బాగా రాసావు, స్ట్రోక్ ఆఫ్ రైటింగ్ చాలా బాగుంటుంది ప్రభు అంటే ఆయన అభినందించినప్పుడు అది ఆ ఇంటర్వ్యూ చేసినంత వరకే కాదుగా, ఆ తర్వాత కూడా ఎంతో చక్కని అనుబంధంగా కొనసాగింది చిరంజీవి గారితో నా లైఫ్. అలాగే దాసనారాయణరావు గారితో నా 30 సంవత్సరాల కెరీర్లో నేను ఈరోజు లంచ్ బాక్స్ తీసుకెళ్ళాను. 30 yearsగా దాసనారాయణరావు గారితో నా లంచ్, నేను ఊర్లో లేకపోతే తప్పితే ఆయనతో నా లంచ్ ప్రతిరోజు. నాగేశ్వరరావు గారు సాయంత్రం 4 మధ్యాహ్నం లేచి వచ్చి కూర్చున్న తర్వాత సార్ వస్తున్నాను సార్ అంటే రావయ్యా అని చెప్పేసి కూర్చొని ఇద్దరం కాఫీ తాగుతూ ఎన్ని ముచ్చట్లు మాట్లాడుకునేవాళ్ళు. నాగేశ్వరరావు గారి లైఫ్ హిస్టరీని నేను పుస్తక రూపంగా కాదు, జెమినీ టీవీలో నటసామ్రాట్ అని సీరియల్గా చేశాను. దట్ వాజ్ ఎ వండర్ఫుల్ ర్యాప్. సుమా అని యాంకరింగ్ చేసేదన్నమాట ఆ విధంగా. అలాగే ప్రతి ఒక్కరితో, రామానాయుడు గారితో ఎంత చక్కటి అనుబంధం. ఇక అన్నిటికంటే దిక్పాటి మధుసూదన్ రావు గారితో అనుబంధం వల్ల ఆయన నన్ను పిలిపించుకొని వాళ్ళ అన్నపూర్ణ సంస్థ చరిత్రని స్వర్ణయుగంలో అన్నపూర్ణ అని చెప్పి రాయించాను. సో దీస్ ఆర్ ఆల్ ద గ్రేట్ మూమెంట్స్. అంటే ఒకటేంటంటే ద డిస్పారిటీ ఎలా ఉంటుందంటే, ఒక 5-star హోటల్లో పెద్ద గ్రాండ్ పార్టీ జరుగుద్ది, సినిమా స్టార్స్ అందరూ వస్తారు, హాయ్ ప్రభు అంటారు, హాయ్ అన్వర్ అంటారు, మన భుజాల మీద చేసుకుంటారు, అందరం ముచ్చట్లో మాట్లాడుకుంటాం. కట్ చేస్తే మనం బయట బస్ స్టాండ్లో సిటీ బస్ కోసం వెయిట్ చేస్తుంటాం, ఆ కార్లో వెళ్ళిపోతుంటారు. ద డిస్పారిటీ ఆఫ్ లైఫ్ అనేటువంటి అక్కడ లోపలేమో ఒక 5-star లైఫ్ని చూస్తాం, బయటకు వచ్చిన తర్వాత చిన్న స్కూటర్ మీదనో వీటి మీద వెళ్ళిపోతుంటాం. దట్ ఈస్ ద లైఫ్, దట్ ఈస్ హౌ వీ హ్యావ్ టు టేక్. సమకాలీన జర్నలిస్టుల్లో ఎవరు మీకు పోటీ అనుకున్నారు? ఆ దశలో పోటీ అనుకోవటానికి ఎవరు లేరు. కొంతమంది ఐడియలిస్టిక్ పీపుల్ ఉన్నారు. ఇప్పుడు గుడిపూడి శ్రీహరి గారు ఉన్నారు. గుడిపూడి శ్రీహరి గారు రివ్యూలు చదివి మనం సినిమాలకు వెళ్ళినటువంటి ఇది ఉంది. అలాంటి పెద్ద ఆయన నన్ను ఎంత గొప్పగా ఆదరించారు. ప్రభు ఓపెనింగ్ బ్యాట్స్మెన్ సచిన్ టెండూల్కర్ అనేవాడు నన్ను. గుడిపూడి శ్రీహరి గారు, పిఎస్ఆర్ ఆంజనేయ శాస్త్రి గారు, మా ఇద్దరిది లారెల్ హార్డీ కాంబినేషన్. ఇద్దరం 24 గంటలకు ఈసులు ఆడుకునేవాళ్ళం. ఆయన ఏంటి నేనేంటి, నా వయసు ఎంత, కానీ మా ఇద్దరి మధ్య ఎంత చక్కని ర్యాపో. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది పిఎస్ఆర్ ఆంజనేయ శాస్త్రి అంటే ఆ రోజుల్లో అసలు ఒక అద్భుతమైనటువంటి మెమరీ అది. అలాంటి ఆంజనేయ శాస్త్రి గారితో నా అనుబంధం మామూలు అనుబంధం కాదు. వీళ్ళందరూ ఇన్స్పిరేషన్గా ఉన్నవాళ్ళు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడాను ఏ రంగంలో అయినా అభినందించే వాళ్ళు ఉంటారు, తొక్కేసే వాళ్ళు ఉంటారు. ఇక్కడ కూడా ప్రభు వీడెవడు వినగాక మొన్న ఇంత ఫాస్ట్గా డెవలప్ అవుతున్నాడు, వీడిని తొక్కేద్దామని చెప్పేసి నన్ను ట్రై చేసి నా చేత తన్నులు తిన్న వాళ్ళు కూడా ఉన్నారు, సీనియర్స్. సో ఇన్స్పిరేషన్గా అంటే లెటెస్ట్ టేక్ ఎనీబడి, శ్రీహరి గారు, పిఎస్ఆర్ ఆంజనేయ శాస్త్రి గారు, శంకు గారు ఒక ఆయన ఉండేవారు, విజయ పత్రికలో గ్రేడ్స్ రాసేవాళ్ళు ఆయన. వీళ్ళందరూ కూడా ఇన్స్పిరేషనే. ఈ రోజున కొన్ని కొత్తగా నాకు నువ్వు ఇన్స్పిరేషన్ అన్వర్,
నేను బయట ఎవరినో ఇన్స్పిరేషన్ తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. చెప్తున్నా నేను బాగా రాయగలిగిన వాడు, బాగా ప్రజెంట్ చేయగలిగిన వాడు, చిన్నవాడైనా పెద్దవాడైనా పెద్దవాళ్ళ ద్వారా ఇన్స్పిరేషన్ పొందుతామని లేదు. ఎన్నిసార్లు నేను అవును. ఈ ఆర్టికల్స్ చదివి నేను అభినందిస్తూ నేను మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. సార్లు చాలా సార్లు చిన్నవాడు మన రాజేష్ అనేటి వాడు కుర్రోడు వాడు చిన్న 12 ఏళ్ళప్పుడు వాడు స్టేజీ మీద పర్ఫార్మెన్స్ ఇస్తా ఉంటే ప్రసాద్ ల్యాబ్లో నేను యాంకరింగ్ చేస్తున్నటువంటి ప్రోగ్రాంలో వాడికి అవకాశం ఇచ్చాను. వాడు ఈ రోజున ఒక వెబ్సైట్లు పెట్టి అంత చక్కగా డెవలప్ అయ్యాడు. అవును. కాబట్టి ఇన్స్పిరేషన్ అనేటువంటి మంచి రాత ఇన్స్పిరేషన్ అవుతుంది వ్యక్తుల కంటే కూడా. మంచి వర్క్ అనేది ఇన్స్పిరేషన్ అవుతుంది అవును. మోర్ దెన్ ద పర్సన్స్. ఆ విధంగా చూసుకుంటే సో మెనీ పీపుల్ ఆర్ దేర్. ఆ రోజుల్లో ఒక కాంపిటీషన్ అంటావు, ఆ కాంపిటీషన్ అనేది లేదు, కానీ అద్భుతమైన జర్నీ ఉంది గంగాధర శాస్త్రి. అవును. ఈనాడు దాసరి నారాయణరావు గారి ఉదయం శివరంజనికి నేను ప్రతినిధిని అయితే, రామోజీరావు గారి ఈనాడు సితారకు గంగాధర ప్రతినిధి. ఎంత అద్భుతమైన ఒకప్పుడు ప్రభు ఎక్కడయా, ప్రభు లేకుండా ప్రెస్ మీట్ ఏంటయా అంటారా, నేను వెయిట్ చేద్దామని చెప్పి దాసనారాయణ గారు, రాఘవేంద్రరావు గారు, మోహన్ బాబు గారు, చిరంజీవి గారు వీళ్ళందరూ వెయిట్ చేసినటువంటి వాళ్ళు. ఆ తర్వాత నా తర్వాత వచ్చినటువంటి జూనియర్ గంగాధర్, ఆ తర్వాత తన్ను గారు మా ఇద్దరి కోసం వెయిట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇట్ వాజ్ ఎ వండర్ఫుల్ జర్నీ. దిట్ ఈస్ హౌ వి టేక్ అండ్ హౌ వి ఎంజాయ్ ఇట్ అండ్ హౌ వి ప్రాక్టీస్ ఇట్. మీ కెరీర్లోని ప్రతి దశలోనూ గురువు గారు దాసనారాయణరావు గారు ఉన్నారు. ఆయన మరణం మీకు వ్యక్తిగతంగా ఎంతటి లోటు? వ్యక్తిగతంగా లోటు, వ్యవస్థాగతంగానూ లోటు. ఈ రోజున సినిమా ఇండస్ట్రీలో నిజంగా చెప్తున్నాను, చాలా మంది చనిపోయినప్పుడు పలానా వ్యక్తి చనిపోయిన తాలూకు లోటు వచ్చేది, తీరని లోటు అనేటువంటిది ఒక కామన్ డైలాగ్. కానీ నిజంగా ఒక వ్యక్తి లేని లోటు అనేటువంటిది ఇంత ప్రస్ఫుటంగా కనిపిస్తుందా అనేటువంటి పూడ్చలేని లోటును ఇండస్ట్రీకి ఇచ్చిపోయినటువంటి వ్యక్తి దాసరి నారాయణరావు గారు, మిగిల్చిపోయినటువంటి వ్యక్తి దాసరి నారాయణ. ఎందుకంటే నేను మొదటి నుంచి చెప్తూ ఉంటాను, ఇండస్ట్రీలో సమస్యల ముళ్ళ పొదలను తాను కౌగిలించుకొని పరిష్కారాల పూల గుత్తులను పరిశ్రమకు పంచినటువంటి దర్శక ధీరుడు, దర్శక రత్న దాసరి నారాయణరావు గారు. ఈ రోజున ఎవరికి ఏ కష్టం వచ్చినా ఎవరెళ్ళి ఏ తలుపు తడతారనేటువంటి దానికి లేదు. దెర్ ఇస్ నో ఆన్సర్, దెర్ ఇస్ నో డోర్ విచ్ కెన్ బి నాక్డ్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ టుడే. అలాంటి దాసరి నారాయణరావు గారితో అంత గొప్ప అనుబంధం నాకు ఉండటం అనేటువంటిది, ఆయనతో ఫైట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆయనతో ఏంటి గురుగారు ఇలా వద్దు గురుగారు, అలా గురుగారు, ఇలా గురుగారు అనేంత చనువు ఉంది. ఒక తండ్రి దగ్గర కొడుకు ఎంజాయ్ చేయగలిగినటువంటిది, ఒక అన్న దగ్గర ఒక తమ్ముడు ఎంజాయ్ చేయగలిగినటువంటి, ఒక గురువు దగ్గర ఒక శిష్యుడు ఎంజాయ్ చేయగలిగినటువంటి ప్రివిలేజెస్ ఎంజాయ్ చేశారు. అలాగే చెప్పేసి కొన్ని సందర్భాల్లో ఆయనతో నేను చేసినటువంటి ఒక ఇంటర్వ్యూ ఇప్పటికీ వైరల్ అవుతూ ఉంటుంది. హెచ్ఎం టీవీలో నేను దాసరి నారాయణరావు గారి లాస్ట్ ఇంటర్వ్యూ చేసింది నేను ఆయన ఇంట్లో. ఆ ఇంటర్వ్యూ ఇప్పటికీ వైరల్ అవుతుంటుంది. ఆయన ఇంటి గురువు గారితో అంత యుద్ధం చేసేయడం వీడి, ఆయన శిశువురా శత్రువురా అని అడిగాడు ఆయన. ఈ సీట్లో కూర్చున్నంత వరకు శత్రువునే సార్, ప్రతిపక్షాన్నే సార్ అని అనేవాడిని. అలా ఉండేది మా అనుబంధం. ఆయన లెగసీని ఆయన వారసులు కంటిన్యూ చేయకపోవడం అనేది వ్యక్తిగతంగా మీకు కూడా కాస్త అసంతృప్తిని కలిగించిందా? అందరికీ అసంతృప్తి. ఏ తండ్రికైనా ఒక పండితుడి కొడుకు పండితుడిగా ప్రకాశించాలని ప్రతి ఒక్కళ్ళం కోరుకుంటాం. కానీ దురదృష్టవశాత్తు వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జీవితాల్లో లేకపోవడం బ్యాడ్ లక్. చివరి దశలో దాసనారాయణరావు గారు ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారని చెప్తుంటారు, అది నిజమేనా? దాసరి నారాయణరావు గారు ఆకాశాన్ని చూశారు, కింద పతనాన్ని చూశారు. ఆయన చూసినటువంటి వైభవం ఎవరు చూడలేదు, ఆయన పడ్డటువంటి నిదురు దెబ్బలు ఎవరు తినలేదు. ఆయన జీవితంలో అదొక ఇది. నేను ఎప్పుడూ చెప్తుంటాను, దాసరి నారాయణరావు గారిని ఎప్పుడూ ఎవరు ఏ విషయంలో తప్పు పట్టద్దు. దాసరి నారాయణరావు గారు అంటే ఒక మహోద్ధృత ప్రవాహం. ఆ ప్రవాహంలో నీళ్లు తాగితే దాహం తీర్చుకుంటావో నీ చాతుర్యం, లేదా ఆ నీళ్ళు అప్పుడు కొట్టుకుపోతావో నీ కర్మ. దాసరి నారాయణరావు ఒక అగ్నిగోళం, కూర్చొని చలి కాచుకుంటావో లేదా ఆ మంటల్లో పడి దూకుతావో నీ కర్మ, నీ చాతుర్యం అనేటువంటి. అక్కడ ఉండి బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు, చెడిపోయిన వాళ్ళు ఉన్నారు, ఎందుకు కొరగాకుండా పోయిన వాళ్ళు ఉన్నారు. అది రోజు తిరుపతి వెళ్తాం, అందరికీ వరాలు దొరుకుతాయా, అందరికీ శాపాలే దొరుకుతాయా? సో అలాగే దాసరి నారాయణరావు గారి దగ్గర ఇట్స్ అ కైండ్ ఆఫ్ లైఫ్. ఆయన జీవితం మొత్తం తెరిచిన పుస్తకమే. మీకు అన్ని విషయాలు తెలుసు దాదాపుగా, చూశాను, రాశారు. అందులో మిమ్మల్ని ఆశ్చర్యపరిచిన విషయం ఏంటి సార్? మిమ్మల్ని వ్యక్తిగాను మార్చిన విషయం ఏంటి? మిమ్మల్ని ఆశ్చర్యపరిచిన విషయం ఏంటి ఆయన జీవితంలో? అంటే ఒక వ్యక్తిలో ఎంత మెస్మరైజింగ్ కెపాసిటీ ఉంటుందా? ఒక వ్యక్తి తనను తాను ఇంతగా విస్తృతపరచుకోగలడా? ఇన్ని శాఖోపశాఖలుగా తనను తాను ప్రజెంట్ చేసుకోగలడా, ఆవిష్కరించుకోగలడా అనేటువంటి రియల్లీ చాలా చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఇప్పుడు మామూలుగా ఎవరైనా ఒక డైలాగ్ రైటరు డైలాగ్ రాయాలి అంటే
ఒక రూమ్ తీసి గెస్ట్ హౌస్ తీసి ఎక్కడో విదేశాలకు వెళ్ళి బ్యాంకాక్కి వెళ్ళి ఆడ కూర్చొని నెలలు కూర్చొని రాయాలి, డైలాగ్స్ రాయాలంటే, ఒక కథ తయారు చేయాలంటే, ఒక పాట రాయాలి అంటే, యూ డోంట్ బిలీవ్ అసిస్టెంట్ డైరెక్టర్గా నేను ఇలా కూర్చొని టేప్ రికార్డర్ పట్టుకొని గురుగారు చెప్పండి అంటే ఆయన డైలాగులు చెప్తుంటే ఆ డైలాగుల్ని రికార్డు చేసేసి మేము సీన్ పేపర్ రెడీ చేసేవాళ్ళం. ఆడ సీన్ రెడీ అవుతుంటుంది, అక్కడ ఆర్టిస్ట్ వచ్చి మేకప్ అవుతుంటారు. అద్భుతం అది, ఎవరి వల్ల సాధ్యం కాదది. అంటే ఎన్ని సినిమాలకి ఎంత ఇది ఆ కిరణ్ ఆశీర్వాద్ గారు అడ్డే అనేవాళ్ళు కదా, హ్యూమన్ కంప్యూటర్ అని. ఆ విధంగా అదే గ్రేటెస్ట్ ఆశ్చర్యకరమే కాదు, అద్భుతం కూడా. ఆయన ఉన్న పలంగా ఒక సినిమా స్క్రిప్టే చదివి వినిపించేసేవాళ్ళు. అంతే, డైలాగ్స్ ఫోన్లో చెప్పేవాళ్ళు, రాసేవాళ్ళు కాదు. దాంట్లో అచ్చు తప్పులు ఏమైనా ఉంటే మేము కరెక్ట్గా పేపర్ కరెక్ట్ చేసి ఇవ్వటం తప్పితే సీన్ పేపర్ రెడీ అయిపోయేది. ఆ విధంగా చేసినటువంటి అద్భుతాలేగా ఆ రోజున ప్రేమాభిషేకాలు కానీ, ఆ ఏడంతస్తుల మేడ కానీ, ఆ అద్దాల మేడ కానీ, అద్భుతమైనటువంటి ఆ సినిమాలన్నీ అలా జరిగినాయి కదా. అందులో ఫెయిల్యూర్స్ ఉన్నాయి, అద్భుత విజయాలు ఉన్నాయి. ఇప్పుడు పుష్ప వేడి నడుస్తుంది మొత్తం దేశవ్యాప్తంగా. పుష్ప వేడిని పక్కన పెడితే టికెట్ల రేటు విపరీతంగా పెంచేస్తారని ఒక పెద్ద చర్చ నడుస్తుంది. టికెట్ల రేటు ఇంతగా పెంచేయడం సామాన్యుడికి సినిమాను దూరం చేయడమా కాదా? ఇది మొదటి నుంచి టికెట్ల రేట్ల పెంపు అనేటువంటి ఇది వచ్చినప్పటి నుంచి వస్తున్నటువంటి వివాదం. నా దృష్టిలో నేను ఒకటేం చెప్తానంటే, అయితే అఫీషియల్ బ్లాక్ మార్కెటింగ్ అని, అఫీషియల్గా దోపిడీ చేయటం, అభిమానించే ఫ్యాన్స్ని మోసగించడం అనేటువంటి ఒక చర్చ నడుస్తూ ఉంటుంది. సినిమాను చూసేటువంటి వాళ్ళలో 2 రకాల ప్రేక్షకులు ఉంటారు. ఒకళ్ళు అభిమానులు, 2 సాధారణ కుటుంబ ప్రేక్షకులు. అభిమానులు అనే వాళ్ళకు ఉండేటువంటి ఆత్రం అనేటువంటిది డిఫరెంట్ స్థాయిల్లో ఉంటుంది. అలాంటప్పుడు ఈ రోజున గతంలో కంటే కూడా ఈ రోజున సినిమా అనేటువంటిది ఒక మూత తీస్తే చల్లారిపోయేటువంటి ఒక పదార్థం అయిపోయింది ఇమీడియట్గా. గతంలో అలా లేదు, సినిమా అనేటువంటి దానికి లైఫ్ చాలా ఉండేది. పైరసీ అనేటువంటిది వచ్చిన తర్వాత కానీ, టెక్నికల్ అడ్వాంటేజ్ వల్ల సినిమా తాలూకు ఎంత పెద్ద సక్సెస్ అయినా, ఎంత బాహుబలి అయినా, ఎంత త్రిబులార్ అయినా ఆయుష్ తక్కువ అయిపోయింది. ఈ ఆయుష్ తక్కువైన సమయంలో సినిమాని ఎక్స్ప్లాయిట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 1000 కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నారు. ఎందుకు తీస్తున్నారు, వాటిలో అన్ని సక్సెస్ అవుతున్నాయా, ఫెయిల్ అవుతున్నాయి అనేటువంటి అది వేరే డిస్కషన్. ఇది చేస్తున్నప్పుడు ఆ మూత తీసి చల్లారిపోయి చదిపడిపోయే పరిస్థితి ఈ సినిమాకి వచ్చింది. కిల్లింగ్ అనేటువంటిది ఫాస్ట్గా సినిమా కిల్ అవుతుంది. సినిమా అనేటువంటిది ఫాస్ట్గా కిల్ అయిపోతుంది. కాబట్టి ఈ రేట్లు పెంచుకోవడానికి ఇచ్చినటువంటి వెసులుబాటు అనేటువంటి దాన్ని నిర్మాతలు ఉపయోగించుకొని ఫస్ట్ డేనే కొంత తీసుకోవటం అనేటువంటి దాన్ని ఇష్టమైన వెళ్తాడు. సినిమా నిన్ను 1000 రూపాయలు పెట్టి నేను సినిమాకి వెళ్ళమని ఎవడన్నా బలవంతం పెట్టాడా? లేదు, నేను వెళ్ళటం లేదు. 1000 రూపాయలు పెట్టి నేను నా ఫ్యామిలీతో సరదాగా సినిమా రేట్లు తగ్గిన తర్వాత 1 వీక్ తర్వాత ఎప్పుడో సినిమా టాక్ వస్తాయి. ఈ రేట్ అనేటువంటిది సినిమా టాక్ నెగిటివ్ వస్తే పర్సెంటేజ్ సాయంత్రం షోక్ ఉంటుందా? ఉండదు కదా. సినిమా టాక్ బాగుంటున్నప్పుడు మాత్రమే అడ్వాంటేజ్ అవుతుంది, బాగాలేకపోతే అదే శాపం అవుతుంది. మరి ఆ శాపాన్ని నిర్మాత తీసుకుంటున్నాడుగా, ప్రొడ్యూసర్స్ చేస్తున్నారుగా. నువ్వు కొంటావు 800 పెట్టి టికెట్ కొనవు కదా. సో ఇట్స్ ఓన్ డిస్క్రిప్షన్. రోజున సంక్రాంతి సీజన్ వచ్చింది అనగానే ఆర్టీసీ బస్సుల రేట్లు కానీ, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల పెంచుకుంటారు. ఎలా పెరుగుతున్నాయి, ఎంత దారుణంగా జరుగుతుంది. అప్పుడు కనిపించని దోపిడీ, సామాన్య ప్రయాణికుడిని దోపిడీ చేస్తున్నారని ఆర్టీసీ నుండి ప్రైవేట్ ట్రావెల్స్ని తిట్టిపోస్తున్నావుగా. ఎవడన్నా ఆగుతున్నాడా? రైళ్ళు ఎక్కకుండా ఆగుతున్నారా, విమానాలు ఎక్కకుండా ఆగుతున్నారా, బస్సులు ఎక్కకుండా ఆగుతున్నారా? అలాంటిది సినిమా అనేటువంటిది ఎప్పుడో ఒకసారి అద్భుతమైనటువంటి కాంబినేషన్లు హై రేంజ్ సినిమా అనేటువంటిది వస్తుంది. ఎన్ని సినిమాలు వస్తున్నాయి నెలకి, సంవత్సరానికి ఇలాంటి సినిమాలు, ఈ స్టార్ సినిమాలు. మనకు ఎంతమంది స్టార్స్ ఉన్నారు? 10-12 మంది స్టార్స్ ఉన్నారు. ఈ 10-12 స్టార్స్ లో కూడా అందరూ టికెట్ రేట్లు పెంచేసుకుంటే పోవు, ఏదో కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ మాత్రమే వస్తుంది. పుష్ప అనేటువంటిది ఈ రోజున ఇట్ ఇస్ అ వండర్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద పార్ట్ 2. బాహుబలి తర్వాత 2 తర్వాత అంత వెయిటెడ్ ఫిల్మ్ ఏదైనా ఉందంటే మొన్న ఎక్కడో చూసాను నేను. 68% ఈ రోజున సినిమాలు రిలీజ్ ఇండియాలో రిలీజ్కి సిద్ధంగా ఉన్నటువంటి సినిమాలలో ద మోస్ట్ అవైటెడ్ ఫిలిమ్స్ ఏంటి అనేటువంటి దాంట్లో పుష్పకి 68% ఉంది. సో దట్ అవైటింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ పేయింగ్, నాట్ యు ఆర్ పేయింగ్. అందులో దోపిడీ గిపిడి అన్ని పిచ్చి మాటలు. అభిమానం ఉన్నవాడు ఎస్ ఆ అభిమానాన్ని ప్రూవ్ చేసుకోవటం, వాడు చూసినంత మాత్రాన వాడి జేబుల్లోంచి దోచేశారు, అభిమానులను దోచుకున్నారు, బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారు, ఈ పిచ్చి మాటలు ఇవన్నీ. వెళ్ళబాకు, నువ్వు వెళ్ళబాకు, ఎవడు వెళ్ళమన్నాడు నిన్ను? రేపట్లో వెళ్ళు, సినిమా సద్దుమణిగిన తర్వాత మంచి టాక్ వస్తే అప్పుడు వెళ్ళు. నువ్వు ఆ వెళ్ళేటువంటి వాళ్ళ ఉత్సాహం,
నువ్వు 800 టికెట్ రేటు పెట్టావని బాధపడుతున్నావు. 3000 పెట్టి కొనుక్కొని వెళ్తున్న వాళ్ళు ఉన్నారు. 800 టికెట్ కొనుక్కున్నాడు థియేటర్ ముందు నిలబడి 3000 అంటే 3000 పెట్టి దొంగచాటు కూడా జేబులో పెట్టేసి వెళ్ళిపోతున్నావు నువ్వు. అలాంటి ప్రేక్షకులు ఉన్నారు. సో అది కరెక్ట్ కాదు. అది ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ సినిమానే, కానీ ఇప్పుడు తెలుగు సినిమా ఆ స్థాయిలోకి వెళ్ళి కూర్చుంది. బాలీవుడ్ సినిమాని కూడా పక్కకు తోసి నిలబడింది. ఈ గ్రోత్ ని మీరు ఊహించారు ఎప్పుడైనా? లేదు. ఇప్పుడు అసలు ఇప్పుడు మన సినిమా అసలు ఊహించాము మేము. ఆ రోజు నేను చెప్పాను రాజమౌళి ఇంత పెద్ద డైరెక్టర్ అవుతాడు, ఇండియన్ సినిమాని ఆస్కార్ లెవెల్కి తీసుకెళ్తాను నేను అప్పుడే అనుకున్నాను. రాజమౌళి భుజం తట్టాను నేను. ఇప్పుడు ఎప్పుడైనా చెప్పినా సరే అది ఆత్మవంచన అవుతుంది. ఎవరు ఊహించిన స్థాయికి తెలుగు సినిమాని తీసుకెళ్ళినటువంటి వ్యక్తి రాజమౌళి అనేటువంటిది నిర్వాదం. కేవలం ఒక డైరెక్టర్ గానే కాకుండా గ్రాడ్యువల్ గా తన గ్రాఫ్ పెరిగినటువంటి విధానం, ఆ గ్రాఫ్ అనేటువంటిది దాన్ని సస్టైన్ చేసుకున్నట్టు విధానం, ఆ స్థాయికి తీసుకెళ్లిన విధానం చాలా గొప్పగా ఉంది. ఏ దర్శకుడిలోనూ చూడనటువంటి ఒక అద్భుతమైన గ్రాఫ్ను ఇప్పుడు ఇండియన్ స్క్రీన్ కాదు, నేను అడిగితే వరల్డ్ స్క్రీన్ లో కూడాను ఇంత గ్రాఫ్ మెయింటైన్ చేసిన డైరెక్టర్ ఎవరు లేరు. దట్ ఈస్ రాజమౌళి. వీ మస్ట్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. అట్ ద సేమ్ టైమ్ అతని మాట తీరు, పద్ధతి, ఈ స్థాయికి వెళ్ళినా సరే ఆ సింప్లిసిటీ, ఆ డౌన్ టు ఎర్త్నెస్, ఇవన్నీ అడాప్టబుల్ క్వాలిటీస్, అద్భుతమైనటువంటి అడాప్టబుల్ క్వాలిటీస్. సో అతను తీసుకెళ్ళటం అనేది మనం ఆ రోజున ఊహించాము, ముందేమో ఊహించని స్థాయికి తీసుకెళ్ళినట్టు దాన్ని మనం ఆశ్చర్యంగా చూసాం. అది ఒకప్పుడు శంకర్ సినిమాని కళ్ళప్పగించి చూసేవాళ్ళం. ఆహా, శంకర్ తర్వాత ఎవరైనా అనుకునేవాళ్ళం. కానీ ఆయన డౌన్ఫాల్, సడన్ డౌన్ఫాల్ ఒక షాకింగ్ ఎలిమెంట్ కదా అందరికి. చాలా చాలా షాకింగ్ ఎలిమెంట్. కాకపోతే ఒకటి ఏంటంటే, ఎక్కడి శంకరు, ఎలాంటి అద్భుతాలు తీసిన శంకరు, ఎలాంటి సినిమాలు ఎలాంటి రిజల్ట్స్ ఇచ్చినటువంటి శంకరు. శంకర్ సినిమా అంటే ఇట్స్ ఎ నేషనల్ ఫ్లాగ్. అంటే నేషనల్ ఫ్లాగ్ అంటే అన్ని చోట్ల శాల్యూట్ తీసుకోగలిగినటువంటిది. ఆ విధంగా శంకర్ సినిమా అనేటువంటిది పాన్ ఇండియా అనేటువంటి పదము ఇదంతా ఇప్పుడు పుట్టితే పుట్టచ్చు, కానీ ఆ రోజున జెంటిల్మెన్ లాంటి సినిమాల నుంచే అతని సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో ఆడినటువంటి సినిమాలు. కాకపోతే వెళ్ళిపోతుంటుంది మరి ఆ క్రియేటివిటీ అనేటువంటిది, ఆ గుజ్జు అనేటువంటిది, ఆ స్పిరిట్ అనేటువంటిది తగ్గిపోతుందేమో చెప్పలేము. అలాంటిది ఇది భారతీయుడు లాంటి ఒక నాన్సెన్సికల్ ఫిల్మ్ తీశాడు అంటే ఇక అయిపోయింది, విషయం అయిపోయింది అనేటువంటిది అర్థమవుతుంది. మళ్ళీ ఒకసారి కూడా తీసుకొని మళ్ళీ చేయాలి. ఇప్పుడు ఇది అనుభవం ప్రతి ఒక్కరికి ఉంది, ఒక శంకర్ కాదండి. మనం అనుకుంటున్నాం కానీ నిజంగా మనం చేతులెత్తి నమస్కరించేటువంటి మహామహా దర్శకులందరూ కూడాను మహాప్లాఫులతోనే నిష్క్రమించారు. ఒకసారి చరిత్ర తీసుకొని చూడండి. మనం ఆ రోజున మహాయి బజార్లతో కేవీ రెడ్డి గారు అనుకున్నప్పుడు ఎలాంటి ఇదిలో ఆయన నిష్క్రమించారో మనకు తెలుసు. కేవీ రెడ్డి గారు కానీ, బిఎన్ రెడ్డి గారు కానీ, ఇంకా మహామహా ఆదుర్తి సుబ్బారావు గారు కానీ, వీళ్ళందరూ కూడాను ఎందుకు నిన్నటి మొన్నటికి మనందరం కూడాను తెలుగు సినిమా యొక్క పోకడలను మార్చి ఒక ఈస్థెటిక్ వాల్యూస్తో సినిమాలు తీసినటువంటి గొప్ప దర్శకులుగా మనం చెప్పుకోదలుచుకుంటే ఒక బాపు గారు, ఒక విశ్వనాథ్ గారు, ఒక సంగీతం శ్రీనివాసరావు గారు, ఒక వంశీ, పెద్ద వంశీ, వీళ్ళందరూ చివరి దశలో ఎలాంటి సినిమాలు ఇచ్చారు, భయపెట్టారు. 2.5 గంటల ఇదిని చూపించారు వాళ్ళు. ఒక సందర్భంలో నేను రాశాను, ఈ నలుగురు గౌరవంగా తప్పుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఆ నలుగురి పేర్లు పెట్టి రాశా. ఎందుకంటే మిగతా కమర్షియల్ దర్శకుల ప్రోకడ, వాళ్ళ స్ట్రోక్ వేరు. ఇప్పుడు దాసరి నారాయణరావు గారు, రాఘవేంద్రరావు గారు, బి గోపాలు, కోదండరామరెడ్డి గారు, రవిరాజా పినిశెట్టి, ఇలాంటి కమర్షియల్ డైరెక్టర్స్ ఉన్నారు చూసారా, వీళ్ళ స్ట్రోక్ వేరు. చికిత్స పడతారు, మీద పడతారు, ఒక హిట్ ఇస్తారు, ఒక ఫ్లాప్లు ఇస్తారు, 4 హిట్లు ఇస్తారు, ఇది. కానీ వాటికంటే అతీతమైనటువంటి ఒక ఈస్థెటిక్ వాల్యూస్ని, క్రియేటివ్ వాల్యూస్ని ఇచ్చినటువంటి దర్శకులు ఈ నలుగురు చివరి దశలో ప్రేక్షకులకి అద్భుతమైనటువంటి పిడకలు చూపించారు. అది వయసు రీత్యా వచ్చేటువంటిది. కాబట్టి అలాంటి కోవలోనే శంకర్ కూడా ఉన్నాడు. మణిరత్నం గారు ఎలాంటి మణిరత్నం, ఎలాంటి పీడకలను చూపించాడు మనకి. 2.5 గంటల నరకాలను చూపించారు. దట్ ఈస్ టు బి టేకెన్. అది మనం ఒక సినిమా తీయలేము ఆఫ్టర్ ఆల్. అట్లాంటి అద్భుతాలు సృష్టించారు, కొన్ని పరాజయాలే ఇచ్చారు. అదంతా కూడాను క్రియేటివ్ ఫీల్డ్లో ఎవరూ కూడాను అతీతులు కారు. ఎవరూ కూడా అద్భుత విజయాలతో నిష్క్రమించరు, పరాజయాలతోనే నిష్క్రమిస్తారు అనేటువంటిది ఒక శాశ్వత సత్యం. యాక్టర్స్లో ఆ విధంగా ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో నుంచి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి ఒక సోహన్ బాబు గారు. నో అన్నారు, నో అంతే. ఎంతమంది బతిమాలినా సరే చేయలేదు ఆయన.
అది ఒక్క కొద్ది మంది మాత్రమే ఆ నిగ్రహం అనేది ఉంటుంది. నాగేశ్వరరావు గారు కూడా చాలా సందర్భాల్లో నేను రిటైర్ అవుతానని ప్రకటించి తర్వాత మాట తప్పారు ఆయన. నేను ఒకసారి అడిగాను నాగేశ్వరరావు గారిని, నాగేశ్వరరావు గారు అనేటువంటి వ్యక్తి మాట తప్పారంటారు సార్, మీరు మాట తప్పారు సార్ అన్న. అంటే దేంటోనా అన్న. మరి మీరు గతంలోనే ఎప్పుడో రిటైర్మెంట్ ప్రకటించారు, ఎందుకు ఇది చేశారు అని చెప్పేసి అడిగా. మరి తర్వాత కంటిన్యూ అయ్యారు కదా అంటే ఆ టెంప్టేషన్ ఉంటుంది ప్రభు. ఇప్పుడు కీరవాణి గారు ఒకసారి 60 ఏళ్ళ తర్వాత నేను సినిమాలు చేయను అని చెప్పి అనౌన్స్మెంట్ చేశారు. ఆ తర్వాత మరి సినిమాలు చేయబట్టే ఆస్కార్ వరకు వెళ్ళారు. కాబట్టి మరి ఆయన ఆ రోజు నేను సినిమాలు చెయ్యను, సీతారామయ్య గారి మనవరాల తర్వాత నాకు సినిమాలు వద్దని ఆయన కూర్చున్నారు అనుకో, మనం లాంటి ఒక అద్భుతమైనటువంటి విజయంతో ఆయన జీవితం ముగిసిపోయింది. ఈ లివ్స్ ఆన్ అని మనం అనుకుంటున్నాం. కాబట్టి ఒక ఆర్టిస్ట్ రిటైర్మెంట్ నిర్ణయం మీద మాట తప్పడంలో తప్పేం లేదు. మీకు ఎప్పుడు అనిపించలేదు సార్, ఇంత జర్నీ చూశాను నేను, రిటైర్ అవుదాం అనిపించలేదా? ఏమి కొండలకి బండలు ఎత్తేసామని చెప్పేసి, ఏం భుజాలు కాయలు కాసేలాగా ఇరగబడ్డామని చెప్పేసి ఈ రోజున నేను రాస్తున్నటువంటి ఆ శూన్య నుండి శిఖరాగ్రాల పుస్తకం విషయంలో దాన్ని పార్ట్ 2 తీసుకురావటం విషయంలో డే అండ్ నైట్ కష్టపడి కొంచెం ఏదో ఫినిష్ చేసేస్తున్నాను, కానీ అంతమించి కొండలకు ఎత్తేటువంటి ఇదే ఉంది నాకు. ఆడుతూ చేస్తున్నాం. ఇది జరిగినంత కాలం ఆరోగ్యం బాగున్నంత వరకు చేస్తాం. రిటైర్ అయిపోయి చేస్తుంది టైర్డ్ అయినప్పుడు రిటైర్డ్ అనేటువంటిది ఆలోచిస్తుంది. ఐఎమ్ నాట్ టైర్డ్, ఐ విల్ వర్క్ ఫర్ ఎవర్ అనేటువంటిది మన ఇది. ఇప్పుడు రాబోతున్న జర్నలిస్టులకు కానీ, ఫీల్డ్ లో ఉన్న జర్నలిస్టులకు కానీ ప్రభు గారు ఇచ్చే విలువైన సూచన ఏమి లేవు. ఎవరికి ఏది చెప్పినా ఎవరు వినరు. ఒకరి బాడీ లాంగ్వేజ్ ఒకటి కాలేము. నారాయణమూర్తి గారు ఆవేశంగా మాట్లాడతారు, అలా మాట్లాడద్దండి అంటే ఆయన బాడీ లాంగ్వేజ్ అది, ఆయన తత్వం అది, ఆయన ఆవేశం, ఆయన ఉద్రేకం, ఆయన మాట తీరు అది. మీరు మార్చుకోండి అంటే ఎందుకు మార్చుకోవాలి ఆయన? అలాగే కొంతమంది మాట్లాడుతుంటారు, రాంగోపాలవరం మార్చుకుంటాడు. కాబట్టి ఎవరికి ఉండే బాడీ లాంగ్వేజ్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఇదే వాళ్ళకు ఉంటుంది. మనం ఇచ్చే సూచనలు గీచనలు ఇక్కడ ఎవరు పాటించే వాళ్ళు ఎవరు లేరు. ఆ విషయం మనం గ్రహిస్తే అంతకు మించిన సూచన మనకు కోట్లు ఉండదు. ఆల్ బీ గుడ్, డూ గుడ్. ఎవరికైనా చెప్పేది ఒకటే, మన వ్యక్తిత్వాన్ని మనం కాపాడుకోవాలి. వీ హ్యావ్ టు కీప్ అప్ అవర్ సెల్ఫ్స్ అనే ఉంటుంది తప్ప, ఒక్కొక్క సందర్భాలను బట్టి వ్యక్తుల అభిప్రాయాలు కానీ, వ్యక్తుల పద్ధతులు కానీ, ప్రవర్తనలు కానీ మారుతుంటాయి. లెట్ ఇట్ బి, అంతే తప్ప ఎవరికి సూచనలు సలహాలు ఇవ్వకూడదు. ముఖ్యంగా ఇంత నా అనుభవంలో నేను ఇచ్చేటువంటి సూచన మాత్రం సినిమా ఇండస్ట్రీలో నిర్మాత అనేటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి సూచన, నిర్మాతలకే చెప్తున్నాను. నిర్మాత అనేటువంటి వాడు బతికితేనే మీరైనా మేమైనా అందరం మనం బతికేది. ఈ సినిమా ఇండస్ట్రీ బతికేటువంటిదే కొత్త నిర్మాతల మీద బతుకుద్ది. ఈ కొత్త నిర్మాతలకు చెప్పేది ఏంటంటే, సినిమా ఇండస్ట్రీ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి గొప్ప పుష్పక విమానం, ఎంతమందికైనా చోటు ఉంటుంది. కానీ దీంట్లోకి వచ్చే వాళ్ళు, నా దగ్గర ఒక 10 కోట్లు ఉన్నాయి, 1 కోటి 2 కోట్లు 3 కోట్లు 4 కోట్లు పోతే నా పిల్లలు రోడ్డు మీద పడరు, నా జీవితం ఏమి తల్లకిందులు కాదు, నా ఆర్థిక పరిస్థితి ఏమి ఇదవ్వదు అనుకునే వాళ్ళు మాత్రమే ఈ ఫీల్డ్కి రండి. కోట్లు జీవితాంతం సంపాదించుకొని కూడబెట్టుకొని రూపాయి కూడబెట్టుకొని వచ్చి సినిమాలు తీయటం కోసం ఈ ఫీల్డ్కి రావద్దు, సర్వనాశనం అయిపోతారు, అడ్రస్ లేకుండా పోతారు, పిల్లల్ని రోడ్డు మీద పడేస్తారు అనేటువంటిది మాత్రం నేను ఎవరికైనా చెప్పేటువంటి, అది సూచన సందేశం ఏదైనా అనుకోండి, నా అనుభవం అనుకోండి, ఎవరిదైనా. చాలామంది కొన్ని 100 మంది జీవితాలను రాసినటువంటి జర్నలిస్ట్గా నా అనుభవం. బీ గుడ్, డూ గుడ్ అనేది అంతే. బీ గుడ్ అండ్ డూ గుడ్ అంతే. వేరే ఏ సందేశం అవసరం లేదు మనిషికి. మన మాట అంటే మనం చెప్పదలుచుకుందంటే మెయింటైన్ ద క్యారెక్టర్ అంటే నీ వ్యక్తిగతమైన బలహీనతలు కాదు, వ్యక్తిగతమైనటువంటి బలం. ఇచ్చిన మాట తప్పకపోవటం, మాట కోసం ప్రాణం పోయినా సరే మాట తప్పకపోవటం, 2 విషయాలు బౌన్స్ అవ్వకూడదు. మనం ఇచ్చినటువంటి మాట, మనం ఇచ్చినటువంటి చెప్పు, ఈ 2 బౌన్స్ అవ్వకూడదు. దట్ ఈస్ క్యారెక్టర్. అంతకు మించిన క్యారెక్టర్ అనుకుంటుందని నేను అనుకోను. అంతకు మించినటువంటి సర్వీస్ ఉందని, అంతకు మించినటువంటి భక్తి ఉందని, అంతకు మించినటువంటి గొప్ప మార్గం ఏదో ఉందని నేను అనుకోను. మాట తప్పకపోవటం, చెక్కు బౌన్స్ అవ్వకపోవటం, దిస్ ఈజ్ క్యారెక్టర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా విలువైన విషయాలని, చాలా మంచి విషయాలని పంచుకున్నారు మాతోటి, మీ అనుభవాలను షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను కూడా చెప్పాలి అన్వర్, థ్యాంక్స్. ఎందుకంటే అన్వర్ ఈనాడులో జర్నలిస్ట్గా కెరీర్ స్టార్ట్ చేసిన రోజు నుంచి చూస్తున్నాను. కొంతమంది సినీ ప్రముఖుల దగ్గర అన్వర్కు ఉన్నటువంటి వాల్యూ ఏంటో నాకు తెలుసు. అలాగే నా మనసులో నీ పట్ల ఉన్నటువంటి, ఎందుకంటే రచన అనేటువంటి దాంట్లో సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనేటువంటిది, ముఖ్యంగా నీలో ఉన్నటువంటి సెన్స్ ఆఫ్ హ్యూమర్, ఆ స్పార్క్ నాకు చాలా చాలా ఇష్టం. ఒక విధంగా నేను నీ అభిమాని కూడా అనుకోవచ్చు ఆ విషయంలో. దాన్ని దాచుకోవాల్సిన అవసరం చాలా సందర్భాల్లో అభినందించిన సందర్భాలు ఉన్నాయి. సో అందుకే ఇంటర్వ్యూ
నేనే నా ఇంటర్వ్యూలో ఏంటంటే నేనే ఇంటర్వ్యూలు చేస్తుంటారు, నన్ను ఇంటర్వ్యూ చేయటం ఏంటంటే, లేదు సార్ నువ్వు అడిగిన వెంటనే నేను అంత అభిమానంగా ప్రేమగా వచ్చాను నేను మీ దగ్గరికి. నేను అదే చెప్తున్నాను సార్. ఫస్ట్ టైం ఒక జర్నలిస్ట్‌ని ఇంటర్వ్యూ చేశాను. ఈ తృప్తి నాకు జీవితాంతం ఉంటుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే. నమస్తే అన్నమాట.